వెల్కమ్ టు టీవీ 5. నేను మీ ఆదిత్య. జబర్దస్త్ మెహిదర్ అలియాస్ మెహిదర్ వైబ్స్. మెహిదర్ వైబ్స్ అనే పేరే చాలా ఎక్కువగా యూట్యూబ్ ప్రేక్షకులకి సుపరిచితం. ఆయన మన ముందున్నారు. ఆయన లైఫ్ స్టోరీ ఏంటో అడిగి తెలుసుకుందాం. హాయ్ మెహిదర్. హలో ఆదిత్య. ఎలా ఉన్నావు? బాగున్నాను. నువ్వు ఎలా ఉన్నావు? చాలా బాగున్నా. ఫోన్ ఓపెన్ చేస్తే నీ రివ్యూస్, పోనీ రివ్యూ సినిమా రిలీజ్ అవ్వట్లేదులే అని చూస్తే కరెంట్ అఫైర్స్, ఫోన్లో ఇప్పుడు ఏం కరెంట్ అఫైర్స్ లేదు చల్లగా ఉందనుకుంటే బిగ్ బాస్ రివ్యూ. ఎట్లా అంటే ఈ యూట్యూబ్ స్టార్ట్ చేద్దామని ఎప్పుడు అనిపించింది అసలు? అంటే ఫ్రమ్ 2016 అంటే నేను జబర్దస్త్ షోకి రాకముందు నేను ఒక కంపెనీలో జాబ్ చేసేవాడిని. ఫైజర్ అని చెప్పి ఇట్స్ ఫార్మా కంపెనీ. బాగా పాపులర్ అది వరల్డ్ వైడ్గా. మన దగ్గర అంత తెలియకపోవచ్చులే. బట్ ఫైజర్లో జాబ్ చేసేవాడిని. సో అప్పుడే నేను చేసేవాడిని. కాకపోతే రైట్ గైడెన్స్ ఉండేది కాదు కదా. సో ఏం చేసేవాడిని తెలుసా? యాక్చువల్గా ఇప్పటివరకు ఎక్కడా చెప్పలేదు. ఒక 100-200 ఫోటోలు పెట్టి డ్యూరేషన్ ఒక 2 గంటల 30 నిమిషాలు డ్యూరేషన్ పెట్టి లేటెస్ట్గా రిలీజ్ అయిన సినిమా టైటిల్ పెట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లిటిల్ హార్ట్స్ రిలీజ్ అయింది అనుకో, ఇప్పుడు ఓ 2:30 గంటల వరకు ఆ వీడియోని అలాగ ఏవో గూగుల్లో దొరికిన ఫోటోలతో వీడియో చేసి తమ్నైల్ లిటిల్ హార్ట్స్ మూవీ తమ్నైల్ పెట్టేసి లిటిల్ హార్ట్స్ ఫుల్ మూవీ అని చెప్పి పెట్టేసా. అంటే అప్పట్లో రిలీజ్ అయిన సినిమాలు పెట్టేసేవాడిని. ఇనీషియల్గా కొన్ని వ్యూస్ వచ్చినాయి, డబ్బులు వచ్చినాయి, బాగానే ఉందని అనుకున్నా. తర్వాత యూట్యూబ్ వాడు బ్లాక్ చేసాడు ఛానల్. నేను చాలాసార్లు కొత్త సినిమా వచ్చిందేమో అని యూట్యూబ్ ఓపెన్ చేస్తాను, చూస్తారు కదా. ఓకే. అప్పట్లో అలాంటి చిలిపి చేష్టలు చేసా స్టార్టింగ్లో. సో ఆ తర్వాత ఏంటంటే విక్రమాదిత్య అని చెప్పి ఒక యూట్యూబర్ ఉండేవారు. ఆయన మహాభారతం అవన్నీ చేసేవారు ఆయన. సో ఆయన నాకు ఇన్స్పిరేషన్ అనమాట. ఓకే, ఆయన వీడియోస్ చూసేవాడిని. ఓకే, నైస్, చాలా బాగుంది కదా. సో వై నాట్ దిస్ ప్యాటర్న్ అని చెప్పి ఫస్ట్ అట్లా ఫ్యాక్ట్స్ యూట్యూబర్గా స్టార్ట్ చేసి తర్వాత అలా ట్రెండింగ్ మూవీస్ అలా. ఓకే, మరి అంటే జబర్దస్త్ దాని తర్వాత జబర్దస్త్ చేశాను. కానీ జబర్దస్త్ మేదర్ కన్నా సరే మేదర్ వైబ్స్ రివ్యూర్గా ఎక్కువ పాపులర్ అయ్యావు. మరి ఆ రివ్యూ ఆలోచన ఎప్పుడు వచ్చింది? అది కూడా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది. అది కిరణ్ అబ్బవరం గారిది ఎస్ఆర్ కళ్యాణ మండపం మూవీ ఉంది కదా. సో దానికి నేను జస్ట్ క్యాజువల్గా ప్రసాద్ మల్టీప్లెక్స్కి వెళ్ళాను మూవీ చూడడానికి. చూశాను, బయటకు వచ్చాను, అయిపోయింది. ఆ కిరణ్ గారు ఉన్నారు అక్కడ పైన మూవీ చూడడానికి వచ్చారు. సో బాగుందని చెప్దామని చెప్పి ఆగాను కింద లోపలే. ఇంకొక మీడియా అతను వచ్చి ఈలోపు ఆయన అని చెప్పి గుర్తుపట్టి మాట్లాడి, చూసారా మూవీ ఎలా అనిపించిందో ఒకసారి చెప్పండి అంటే రివ్యూ చెప్పా. బాగా అనిపించిందని చెప్పా. సో దానికి ఒక 5.5 lakh వ్యూస్ వచ్చాయి. సో అంటే యూనో రివ్యూని చూడడానికి ఇష్టపడుతున్నారు. దట్టు ఆల్రెడీ కొంచెం ఫెమిలియర్ ఫేస్ కదా. సో జబర్దస్త్లో ఆల్రెడీ చూడడం వల్ల సో అవన్నీ ఉన్నాయి కదా, వాళ్ళు చూడడానికి ఇష్టపడుతున్నారని అనుకున్నాను. కానీ కంటిన్యూ చేయాలనుకోలే. ఆ తర్వాత ఎప్పుడో అప్పుడప్పుడు కుదిరినప్పుడు కొన్ని మూవీస్కి వెళ్ళేవాడిని. అది బాగా వెళ్ళేది. వన్స్ ఒకరోజు ఏమైందంటే పుష్ప రివ్యూ ఉంది. అది ఒక ఛానల్లో 30 lakh వ్యూస్ వచ్చాయి, ఒక ఛానల్లో 6 lakh వ్యూస్ ఉన్నాయి. సో అలా ఓవరాల్గా క్యూములేటివ్ వ్యూస్ అన్నీ కలిపి ఒక 40-50 lakh వ్యూస్ ఉన్నాయి. నా చెవి దగ్గర ఒక అతను లైట్ వెలిగించాడు. అది అప్పట్లో ఒక మీమ్ మెటీరియల్ లాగా కొంచెం వైరల్ అయింది అప్పట్లో. అవి చూసినప్పుడు ఓకే, లెట్స్ కంటిన్యూ దిస్ అనే ఫీలింగ్ వచ్చింది. అంటే ఇది ఒకటి బాగానే ఉంది కదా. ఇప్పుడు ఒక ఛానల్లో 30 lakh వ్యూస్ వచ్చినాయి అంటే ఆబ్వియస్లీ మనం కొంచెం బెటర్ పొజిషన్లో ఉన్నట్టే. మనం ఎలాగో ఆడియన్స్కి రీచ్ అవ్వడానికే కదా ఎంత హార్డ్ వర్క్ చేసినా ఏం చేసినా కూడా. సో ఈ కేటగిరీలో ఇంతమంది ఆడియన్స్ ఉన్నారు. సో వై లీవింగ్ దిస్ అనే ఫీలింగ్ వచ్చింది, ఎందుకు వదిలేయడం అని. ఇంకా అట్లా స్టార్ట్ చేసా అండ్ అందులోనే ఎక్కువ క్లిక్ అయ్యాను యాక్చువల్లీ. అవును, అప్పుడు అందుకని జబర్దస్త్ ఆపేసావా లేకపోతే లేదు, జబర్దస్త్ ఆపేయడానికంటే అది వేరే రీజన్ ఉంది. జబర్దస్త్ 2000 నేను 20 అక్టోబర్ వరకు చేశా. 2020 కరోనా లాక్డౌన్ ఉంది కదా, మార్చిలో లాక్డౌన్ పెట్టారు కదా. దానికి ముందు వరకు నేను జీవనన్న టీమ్ లీడర్స్గా ఉండేవాళ్ళం. సో తర్వాత లాక్డౌన్ తర్వాత మా టీంని శశి అండ్ శాంతికుమార్ గారి టీంని తీసేసి శంకర్ గారిని, తాగుబోతు రమేష్ అని తీసుకొచ్చారు కొత్త టీమ్స్ కింద. అంటే వాళ్ళు ఆఫ్టర్ లాక్డౌన్ కదా, ఏదైనా కొత్తగా ట్రై చేద్దామని వాళ్ళు తీసుకొచ్చారు. అవి కూడా వర్కౌట్ కాలేదనుకో, అది వేరే విషయం. అది వాళ్ళు కూడా లేరు ఇప్పుడు టీమ్ లీడర్స్గా. అయితే మమ్మల్ని తీశారు. సరే ఆర్టిస్టులుగా చేస్తున్నాం, నన్ను చంటన టీంలో వేశారు. ఓకే, చేసేవాడిని. బట్ ఎందుకో చాలా చిన్న రోల్స్ ఉండేవి. ఎందుకో కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది కదా. అంటే టీమ్ లీడర్గా మానేసి మళ్ళీ అదే చిన్న రోల్స్ అన్నా మళ్ళీ అంటే అట్లీస్ట్ పోనీ ఒక డీసెంట్ రోల్ అయినా పర్లేదు. బట్ మరీ చిన్నగా అనిపిస్తుంటాయి కొన్ని రోల్స్. మనం స్పెసిఫిక్గా చెప్పుకోవడం ఎందుకులే కానీ, అంటే ఏదో మళ్ళీ బ్యాడ్ వేలో కూడా కాదు. అంటే ఏదో నన్ను నేను ఎక్కువ ఊహించేసుకొని కూడా కాదు. ఎయిదర్ ఇవ్వకపోయినా పర్లేదు, ఏముంది మహిదర్ ఈ స్కిట్కు నువ్వు కొంచెం రిలాక్స్ అవ్వు, మనం మిగతా వాళ్ళతో వెళ్తున్నాము, ఇందులో నీకు తగ్గడం ఏం వదిలేసి అని చెప్తే ఓకే ఆగిపోతాం కదా.
సో అక్కడ అలా లేవు, చాలా చిన్నగా ఉన్నాయి కొన్ని. అది నాకు కొంచెం బాధ అనిపించింది. సరే డైరెక్షన్ డిపార్ట్మెంట్కి చెప్పాను. రమేష్ అన్న టీంలో అప్పుడే శాంతి కుమార్ గారికి, శశికి, జీవన్కి కలిపి ఒక టీం ఇచ్చారు మళ్ళీ. సో శాంతి కుమార్ గారు అటు వెళ్ళిపోయారు. సో నన్ను ఈ టీంలో వేశారు. ఓకే, బాగానే ఉందనుకోని ఒక షెడ్యూల్ చేశాను. సో ఓకే, మళ్ళీ నెక్స్ట్ షెడ్యూల్కి వచ్చాను నేను ప్రాక్టీస్ చేయడానికని వస్తే, రమేష్ అన్న టీం దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను. కూర్చుంటే రమేష్ అన్న, మహిదర్ నేను తీసేసాను నీకు తెలియదా అన్నారు. లేదన్నా నాకు ఎవరు చెప్పలేదన్నా, మీరు కూడా చెప్పలే కదా అంటే, ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్ చెప్తానన్నారు నీకు, అందుకే చెప్పలేదు అన్న. సరే అని డైరెక్షన్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళా. ఒక ఆయన ఉంటాడు, కొంచెం పొడుగ్గా వైట్గా ఉంటాడు, నీకు తెలిసే ఉంటాడులే. సో పేర్లు చెప్పడానికి ఇష్టపడట్లేదు, ఎందుకు మళ్ళీ వాళ్ళ గురించి ఏదో స్పెసిఫిక్గా మాట్లాడుకున్నట్టు ఉంటుందని. సో ఆయన దగ్గరికి వెళ్ళి అడిగితే ఆ, అదే మహిదర్, శాంతికుమార్ గారు అక్కడ నుంచి మళ్ళీ వచ్చారు, నరేష్ని కూడా వేసాము, మన చిన్న నరేష్. సో తనని కూడా ఆ టీంకే వేసాము. సో ఇంకా ఆల్రెడీ నరేష్ ఉంటే ఇంకా పంచ్ బేసిస్ మీద ఇంకా ఇంకా నీ నెసెసిటీ లేదు కదా, సో అందుకు నిన్ను మళ్ళీ ఇంకో టీంలో వేద్దాంలే అని చెప్పి అందాక తీసామని చెప్పారు. అది మరి నాకు చెప్పాలి కదన్నా, నేను డైరెక్ట్గా వెళ్ళిపోయాను వాళ్ళ దగ్గరికి. అక్కడికి వెళ్ళిన తర్వాత నిన్ను తీసేసామంటే ఇబ్బందిగా ఉంటుంది కదా అంటే, అదే నువ్వేం ఫీల్ అవ్వవు కదా అందుకనే నీకు చెప్పలేదు అన్నారు. నేను ఎందుకు ఫీల్ అవ్వను అన్న, నేను మాత్రం మనిషిని కదా. సరే పోనీ ఎంత ప్రాక్టికల్గా ఉన్నా సరే అది రైట్ టు నో కదా. ఇప్పుడు నన్ను తీసిన విషయం నాకు ఇమీడియట్గా చెబితే నేను అసలు రావాలో వద్దో కూడా నేను డిసైడ్ చేసుకుంటా కదా ఈ షెడ్యూల్కి. నేను నెక్స్ట్ షెడ్యూల్కి వస్తా, ఏముంది ఎవరితోనైనా ముందు ఫోన్లోనే మాట్లాడుకొని నెక్స్ట్ షెడ్యూల్కే డైరెక్ట్ వస్తా కదా, నేను ఎందుకు రావాలి అసలు, అదొకటి ఉంటుంది కదా. సో బాధ వేసింది అక్కడ. ఇంకా టైంలో ఇంకా అనుకున్నా, ఇంక లేదు ఇది, దిస్ ఈజ్ నాట్ మై ప్లేస్ ఇంకా అని చెప్పి అనిపించింది. ఇంక వెళ్ళాను కీర్తి గారి దగ్గరికి వెళ్ళాను. సార్ ఇలాగ టీమ్ లీడర్ ఉంటే చెప్పండి సార్, లేదంటే నేను ఉండలేను సార్ ఇక్కడ, వెళ్ళిపోతా అని చెప్పాను. ఒక 3 days టైము మహిదర్ అన్నారు. ఏవో డిస్కస్ చేశారు. లేదు మహిదర్ ఇప్పుడైతే టైం లేదు, ఛాన్స్ లేదు, మరి నీ ఇష్టం మరి అంటే ఇంకా సరే అని వచ్చాను. ఇంకా అది రీజన్ మానేయడానికి. ఓకే. సో యాక్చువల్గా మానేసిన తర్వాత కదా నేను ఇవి చెప్పింది, రివ్యూ స్టార్ట్ ఫుల్ టైం దానికే స్పెండ్. అక్కడ టైటిల్స్ అవి వాళ్ళు పెట్టారు, జబర్దస్త్ మహిదర్ రివ్యూ అని చెప్పి. ఆ సోది లేకుండా ఒక్క ముక్కలో జెన్యున్ రివ్యూ చెప్పేసాడు భయ్యా. అదే నేను నా దానికి అది పెట్టుకుంటున్నా అంటే దానికి రీజన్ కూడా అప్పుడు వేరే వాళ్ళు పెట్టిందే. రత్నాకర్ అని చెప్పి ఒక అన్న ఉంటారు, ఒక ఛానల్ ఉంటుంది, ఆయన దాంట్లోనే ఆయన టైటిల్ పెట్టేవాడు. దాంట్లోనే ఇప్పుడు నేను చెప్పిన పుష్పకి 30 lakh వ్యూస్ అన్నాను కదా, అది ఆయనదే, ఆయన ఛానల్లోనే అది. అలాగే ప్రతి దానికి ఆయన అదే పెట్టేవాడు, అలాగే వ్యూస్ వస్తూ ఉండేసరికి నేను నా ఛానల్లో చెప్పడం స్టార్ట్ చేశాక ఇంకా అదే టెంప్లెట్ ఫాలో అయ్యా. ఇంకా అయితే ఆ పేరైతే నువ్వు అనుకున్నది కదా, నేను అనుకున్నది కాదు, అది ఆయన ఇచ్చింది నాకు. ఓకే. ఇప్పుడు అంటే ఇంతకుముందు చెప్పావు కదా ఈ రీజన్తో బయటకు వచ్చానని చెప్పి జబర్దస్త్, అందుకేనా ఇప్పుడు 12 years జరిగింది, అందరినీ కలుసుకున్నారు, రీయూనియన్, దాంట్లో లేకపోవట కారణం దానివల్ల నువ్వు హట్ అయ్యి ఇంకా వాళ్ళు పిలవలేదు. ఓకే, రీయూనియన్కి పిలవాలంటే మా వాళ్ళు అంటే జబర్దస్త్ వాళ్ళు సెపరేట్గా పెద్దంతల టెంపుల్లో చేసుకున్నారు ఒక రీయూనియన్, దానికి ఫోన్ చేశారు. కానీ నేను బిజినెస్ స్టార్ట్ చేశా కదా, కరెక్ట్గా ఓపెనింగ్ అయిన 2-3 రోజులకి అది. సో దర్ఫియన్ ఒక కేఫ్ స్టార్ట్ చేశాను వైజాగ్లో, దానివల్ల నేను రాలేకపోయాను. కానీ ఆ రీయూనియన్కి అయితే వాళ్ళే ఇన్వైట్ చేయలేదు, కొంతమందిని పిలవలేదు. అవును, అవినాష్, జీవనాన్ని పిలవలేదు, నన్ను పిలవలేదు, శశి అనని పిలవలేదు. అంటే అందరినీ పిలవలేకపోయావని కూడా ఇది చర్చలు జరిగాయని అనుకున్నాను. మేబీ అయ్యి ఉండొచ్చు, ఆర్ వాళ్ళకి వీళ్ళు లీస్ట్ ఇంపార్టెన్స్ అనిపించి ఉండొచ్చుగా. ఓపెన్గా మాట్లాడుకుంటే అదే రీజన్ ఉంటుంది అబ్బా, ఏముంది ఇంకో సోఫా వేసేస్తే అయిపోయేదానికి. జబర్దస్త్ నీకు ఏమిచ్చింది అంటే ఏం చెప్తావు? పేరు, అదే నా పేరు పక్కన ఆ ట్యాగ్ ఇవాళ వచ్చింది. అండ్ నేను రివ్యూస్లో ఫ్రమ్ ద డే 1 పాపులర్ కదా, బికాస్ జబర్దస్త్ వల్లే కదా. సో నేను జబర్దస్త్ వల్లే నాకు ఇప్పుడు ఈ ఫేమ్ వచ్చిందని నమ్ముతా. ట్రెండింగ్ టాపిక్స్ అది నా ఎఫర్ట్ ఉంటుంది, నేను దాని గురించి ఏదైతే తెలుసుకొని రీసెర్చ్ చేసి మొత్తం అంతా చేస్తుంటానో అది వేరు. బట్ రివ్యూస్ పరంగా అయితే మాత్రం అవుట్ రైట్ నేను జబర్దస్త్ వల్లే వచ్చిందంట. నేను ఆ తర్వాత నేను జెన్యున్గా చెప్పడం వల్ల ఆడియన్స్కి రీచ్ వచ్చింది అది వేరు. కానీ అంటే వచ్చిన ఆడియన్స్ ఉన్నారు నాతో జెన్యున్గా చెప్పడం వల్ల. జెన్యున్గా చెప్పకపోయినట్టయితే వచ్చిన ఆడియన్స్ వెళ్ళిపోను. 1 million సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నారు. ఇంకొక 12,000 అలా బ్యాలెన్స్ ఉంది. ఇంకా ఎలా అనిపిస్తుంది? బాగుంది, హ్యాపీ, నైస్, ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఇప్పుడు వరకు యూట్యూబ్ నుంచి ఎంత సంపాదించావంటే ఏం చెప్తావు? ఎక్కువే వస్తుంది. అంటే నాకు బేసిక్గా మంత్కి ఒక 2-3 lakhs వచ్చింది, ఇప్పుడు వస్తుంది. స్టార్టింగ్లో తక్కువ వస్తుంది కదా, స్టార్టింగ్లో చాలా తక్కువ ఉంటుంది. సో ఇప్పుడు ఫైన్ బాగానే ఉంది కాబట్టి ఓవరాల్గా
రఫ్గా ఇంకా నువ్వే క్యాలిక్యులేట్ చేసుకో. చెప్పు నువ్వే చెప్పు. నాకు ఎగ్జాక్ట్గా తెలియదు కదా ఎంత అనేది. సో బట్ ఒక బిజినెస్ అయితే స్టార్ట్ చేశా. దానికి హెవీ ఇన్వెస్ట్మెంట్ అయింది. ఎవ్వరూ లేరు నా పక్కన. నేను ఒక్కడనే ఉన్నా. అన్నీ నేనే చూసుకున్నాను కూడా. సో అమౌంట్ నేనే పెట్టుకున్నా మొత్తం. 2 కోట్లు సంపాదించుంటావా అంతే, అంత లేదు. ఇప్పుడు ఒక 1 మొత్తం అబోవ్ అంతా? ఉంటుంది. 1 అబోవ్ ఉంటుంది అంటే 1 కోటి రూపాయల పైనే. పైనే. ఓకే. అసలు ఈ ఐడియా అనేది రివ్యూ అనేది వచ్చినప్పుడు ఎవరైనా ఫ్రెండ్స్ని ఏమన్నా అడిగి తెలుసుకున్నావా, లేకపోతే నీదేనా ఓన్ ఐడియా? లేదు, నా ఓన్ ఐడియానే. అంటే నాకు ఒక సినిమా చూస్తున్నప్పుడు నాకు ఏమనిపిస్తుందో ఇంక నేను అదే చెప్పేవాడిని స్టార్టింగ్లో. కాకపోతే కొద్ది డేస్ గడుస్తున్న కొద్దీ మనకు అందులో ఎక్స్పీరియన్స్ వస్తున్న కొద్దీ, అర్థం చేసుకుంటూ ఉన్న కొద్దీ సిచ్యువేషన్స్ని నేను ఏం చేశానంటే, ఓకే, ఇప్పుడు మనకి నచ్చని జోనర్స్ కొన్ని ఉంటాయి. మనం ఆ సినిమాల్ని మనం జనరల్‌గా పూర్తి స్థాయిలో ఎంజాయ్ చేయలేం ఇనీషియల్‌గా. అంటే మన మైండ్ అలాగే గనక ఉన్నట్టయితే. సో, అప్పుడు నేను అర్థం చేసుకుందేంటంటే, ప్రతి సినిమాకి కూడా నా మైండ్ సెట్ ఆ సినిమాకి తగ్గట్టు ఫ్రెష్‌గా ఉండాలి. ఇప్పుడు ఒక యాక్షన్ సినిమా వస్తుందంటే నేను ఒక యాక్షన్ ఆడియన్ అయ్యి ఉండాలి. ఒక కామెడీ మూవీ వస్తుందంటే నేను ఒక కామెడీ మూవీస్‌ని ఎంజాయ్ చేసే పర్సన్ అయ్యి ఉండాలి. ఒక హారర్ వస్తుందంటే హారర్ జోనర్. ఫ్యాంటసీ వస్తుందంటే ఫ్యాంటసీ. ఇప్పుడు 'మిరాయి' వస్తోంది. ఇట్స్ ఎ ఫ్యాంటసీ. 'కిష్కింధపురి' ఈస్ ఎ హారర్. సో, ఒకటే రోజు 2 సినిమాలున్నాయి. 2 డిఫరెంట్ వరల్డ్స్. డిఫరెంట్ జోనర్స్. సో, ప్రతి సినిమాకి ఫ్రెష్‌గా ఎళ్ళాలి. ఫ్రెష్‌గా ఆలోచించుకోవాలి. ఇంట్లో నాకున్న టెన్షన్‌లన్నీ పక్కన పెట్టాలి. వేరే వర్క్ టెన్షన్‌లు పక్కన పెట్టాలి. దర్ఫీ టెన్షన్స్ పక్కన పెట్టాలి. అన్నీ పర్సనల్ టెన్షన్స్ ఉంటాయి. అవి పక్కన పెట్టేసేయాలి. ఫ్రెష్ మైండ్‌తో ఎళ్ళాలి. సో, ఇది నేనుగా అర్థం చేసుకున్నా. సూపర్ అయితే. ఇప్పుడు అంటే ఒక మూవీ చూస్తావు. అంటే ఎలా చూస్తావు? ఇప్పుడు ఆ కేటగిరీ ఎట్లా చేసి రివ్యూ ఎలా ఇస్తావు? రేటింగ్ ఎట్లా ఇస్తావు? అంటే జనరల్‌గా ఏ మూవీనైనా మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే లైక్ ఇప్పుడు 'హనుమాన్' ఉంది. 'హనుమాన్' అనేది ఔట్‌రైట్ ఏమంటారు, ఒక ఫ్రెష్ ఎక్స్‌పీరియన్స్ ఫీలింగ్ ఉంటది. అంటే ఇప్పుడు బుల్లెట్‌లతో షూట్ చేస్తున్నప్పుడు వెనక రాములు వారి లుక్ వచ్చి అక్కడ లైటింగ్ రావడం, తర్వాత వెనకాతల హనుమంతుల వారిది మెరుపులు మెరుస్తూ రావడం. ఇదంతా కూడా హై మూమెంట్స్. వావ్ మూమెంట్స్ ఉంటాయి కదా ఇవన్నీ. సో, ఒక్కొక్క సినిమాకి వావ్ మూమెంట్స్ ఒక్కోలా ఉంటాయి. ఒక్కో దానికి అసలు ఉండకపోవచ్చు. సో, ఆ జోనర్‌లో అది ఎంతవరకు జస్టిఫై చేసిందనేది జూస్తాను. ఇప్పుడు హర్రర్ ఉంది. అది ఎంతవరకు భయపెట్టింది? ఫ్యాంటసీ ఉంది. అది ఎంతవరకు ఎక్సైట్ చేసింది? కామెడీ ఉంది. అది ఎంతవరకు నవ్వించింది? యాక్షన్ ఉంది. యాక్షన్ సినిమాలో మనకి కావాల్సిన యాక్షన్ సీన్స్ ఎంత పర్ఫెక్ట్‌గా ఉన్నాయి? ఎంత కొత్తగా ఉన్నాయి? వావ్ అనిపించేలా ఉన్నాయి. ఇలా అన్నమాట. ఇప్పుడు నీ రివ్యూ చూసే చాలామంది సినిమాకెళ్తారు. ఇప్పుడు ఒక సినిమా అస్సలు బాలేదనుకో, హ్మ్. దానికి నీ మైండ్ సెట్ ఎలా ప్రిపేర్ చేసి అంటే రివ్యూ చెప్తావు? లేదా వద్దులే ఈ సినిమాకి రివ్యూ చెప్పడమే మానేద్దాం అని డిసైడ్ అవుతావా? లేదు, చెప్తాను. బట్ అది కొంచెం ఎలా ఉంటదంటే ఆహ్, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే 'గుంటూరు కారం'ని ఎగ్జాంపుల్ తీసుకుంటే, అది ఇప్పుడు బేసిక్‌గా ఫ్యాన్స్‌కి బాగా నచ్చుతోంది. ఫ్యాన్స్ రీ రిలీజ్ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. బట్ రిలీజ్ అయిన టైంలో అంత ఎక్సైట్ చేయలేకపోయింది. 1 AM షోకెళ్ళాను 'భ్రమరాంబ'లో. బట్ అంత ఎక్సైట్ చేయలేకపోయింది. సో, దాంట్లో ఏ ఫ్యాక్టర్స్ నేను హైలైట్ చేసి చెప్పానంటే, సో, ఇనీషియల్‌గా మహేష్ బాబు గారివి వన్ లైనర్స్, మహేష్ బాబు గారి డాన్స్ అండ్ తర్వాత ఆయన ఓవరాల్ స్క్రీన్ ప్రెజెన్స్, ఆ డామినేషన్ ఏదైతే ఉందో అది పీక్స్ ఉంటది 'గుంటూరు కారంలో'. ఆ కాన్సెప్ట్‌ని కన్వే చేయడంలో ఎక్కడో త్రివిక్రమ్ గారు ఫెయిల్ అయ్యారు. మనకి ఆ 'గుంటూరు కారం' అనే టైటిల్ వచ్చింది. సో, మనం మాస్ ఎక్స్‌పెక్ట్ చేస్తాం. అండ్ ఆ 'బీడీ 3డీలో కనబడిందా' అనే డైలాగ్స్ కావచ్చు. ఇవన్నీ కూడా మనకు ఒక మాస్ ఎలివేషన్ థింగ్స్. అక్కడికెళ్ళాక ఏంటంటే ఆయన 'అలవైకుంఠపురంలో' టైప్ ఒక క్లాస్ ఇవ్వడం వల్ల మనకెక్కడో ఎక్కలేదు అది ఆ టైంకి. బట్ ఇప్పుడు ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు, అది వేరే విషయం. బట్ ఆ రివ్యూలో నేనేం చెప్పా? ఫస్ట్ ఇవన్నీ హైలైట్ చేశా. సో, వాట్ ఈస్ దేర్ టు ఎంజాయ్ అది జెప్పేస్తాను. తర్వాత ఇంకేమీ లేదు అనే విషయాన్ని మనం కన్వే చేసుకుంటాం. ఇవి గాకుండా ఇంక మిగతా పోర్షన్ ఆఫ్ మూవీ ఏదైతే ఉందో అది బాలేదు గాబట్టి, సో, అది ఇంకా హైలైట్ జేసుకుంటాం. సో, అప్పుడేంటంటే బాలేదన్న విషయం అర్థమవుతది. మనకి ఇప్పుడు ఫ్యాన్స్ ఉంటారు. ఫ్యాన్స్‌కి అవి అవి నచ్చుతాయి డెఫినెట్‌గా. వాళ్ళు ఓకే, లెట్స్ చెరిష్ దిస్ మూమెంట్స్ అనే ఫీలింగ్ ఉంటది వాళ్ళకి. అలా ఉంటది. అండ్ ఇప్పుడు అసలు ఫ్యాన్స్‌ని అసలు కన్సిడర్ చేయొద్దంటారు కొంతమంది రివ్యూస్ చెప్పేటప్పుడు. అది తప్పది. ఇప్పుడు నువ్వు ఒక నార్మల్ సినిమాకి నీకు 1,00,000 వ్యూస్ వచ్చి, ఒక పెద్ద హీరో సినిమాకి నీకు 10,00,000 వ్యూస్ వచ్చాయంటే ఆ డిఫరెన్స్ ఏంటి? ఫ్యాన్సే గదా! సో, అది. ఇప్పుడు నువ్వు రివ్యూ చెప్పిన తర్వాత, మంచి సినిమా బాగుందని చెప్పిన తర్వాత, హ్మ్. ఆ ప్రొడక్షన్ హౌస్ నుంచి నీకు ఫోన్ రావడం గానీ, నీకు నచ్చలేదు అని చెప్పిన తర్వాత, అది మంచి హిట్ అయ్యి, అలా నీకు ఫోనొచ్చి అలా చెప్పారేంటి
అది ఏమన్నా ఫోన్స్ గాని రావడం ఏమన్నా జరిగిందా? అంటే అలా ఏం జరగలేదు. ఇప్పుడు ఒకవేళ నేను ఎప్పుడైనా ఏదన్నా బాగున్నది అన్నవి ఇంకా అనుకున్నంత స్థాయిలో ఆడనివున్నాయి. బట్ బాలేదు అన్నదైతే ఆడిందైతే లేదు. వన్స్ నేనొక అంటే రివ్యూ బేసిక్‌గా నేను ఒపీనియన్ చెప్పట్లేదు. ఇప్పుడు నేను ఇది చెప్తున్నా కదా! ఇంత ఆలోచిస్తా నేను. ఇంత అనలైజ్ చేసుకుంటా. సో, అందువల్ల నేను ఒపీనియన్ చెప్పట్లేదు. గుడ్డిగా ఒకటి చూడగానే ఇది నాకిది అనిపిచ్చింది. అక్కడ ఆడెందుకు గన్ను పైకెత్తాడు 'సలార్' సినిమాలో. కాల్చేయకుండా ఎందుకు ఊరుకున్నాడు? కాల్చేస్తే అయిపోద్ది కదా! అక్కడే హీరో చచ్చిపోతాడు. సినిమా అయిపోద్ది. మళ్ళీ మాకు సెకండ్ పార్ట్‌లు ఏమి ఉండవు కదా! ఇట్లాంటి ఓవర్ లాజిక్స్ అయితే నేను ఎతకను. సో, నేను ఒక్కటే ఆలోచిస్తా. అక్కడ ఒక హై మూవ్‌మెంట్. అవన్నీ చూసుకుంటాను. సో, వాటిని బట్టి చెప్తా. అది వేరే విషయం. బట్ ఏంటంటే ఇన్ని కన్సిడర్ చేసి నేను రివ్యూ చెప్తా. సో, నేను బాలేదు అన్న తర్వాత ఆడిందైతే లేదు. బట్ బాగున్నాయని చెప్పినవి అంత ఆడలేదు కొన్నైతే. అదైతే యాక్సెప్ట్ చేయొచ్చు. నాకు ఒక సినిమా రివ్యూకి నేను బాలేదని చెప్పిన దానికి ఫోనొచ్చింది హ్మ్. 'లైగర్‌కి'. సో, అది అప్పట్లో వచ్చింది. ఏ ఏమన్నారు? అంటే నాతో కాదు మాట్లాడింది. ఓకే. ఇంకొక అతను ఉంటాడు యాక్చువల్లీ. సో, తనతో మాట్లాడారు. మాట్లాడి నాకు చెప్పమన్నారంట. సో, అతను నాకు చెప్పాడు. "ఏం చెప్పమంటావు" అన్నా అంటే, "ఫోన్ ఎత్తలేదని చెప్పేసేయలే" అన్నాను. సరే అయితే ఓకే అన్నాను. ఆయన ఏంటంటే రివ్యూ బాలేదంట. కొంచెం సెకండ్ రివ్యూ ఏమైనా కొంచెం పాజిటివ్‌గా పెట్టడం అవుతదా అని అడగమన్నారని చెప్పాడు. ఓకే. లేదులే బాలేదు సినిమా అని చెప్పాను. మరిప్పుడు అంటే ఇలాంటి రివ్యూస్ వల్ల సినిమాలు కొంచెం అవి నాశనం అవుతున్నాయి. ఎఫెక్ట్ అవుతున్నాయి ఎఫెక్ట్ అనేసి అవుతున్నాయి అంటారు. అని అంటారుగా, జరుగుతుంది గూడా. అదేలే. ఇప్పుడు మంచి సినిమా అయితే రివ్యూ వల్ల లెగుస్తుంది. అది వేరే విషయం. అవునవును. ఎక్కువ అంటే ఇక్కడ 98% లూజింగ్ ఎక్కువుంది. అవును. 2% విన్నింగ్ ఇండస్ట్రీ ఎక్కువుంది. డౌన్ ఉంది ఆ! కదా! మరి అలాంటప్పుడు 1 డే గాని, 2 డేస్ గాని ఆగి రివ్యూ చెప్దాం అని ఎప్పుడు నీకు అనిపించలేదా? అంటే ఇంక ప్రాసెస్ అది కాదు కదా! జనరల్‌గా. ఇప్పుడు మొత్తం ఓవరాల్‌గా సిస్టమ్ అలా నడవట్లేదు గదా! సిస్టమ్ ఓవరాల్‌గా నడుస్తున్నదే ఆహ్, సేమ్ డే రిలీజ్ మీద. ఇంకా కొంత వెబ్‌సైట్ ఆర్టికల్స్ గానీ, లేదంటే వెబ్‌సైట్ రివ్యూస్ ఉంటాయి గదా! అవైతే నీకు ముందు రోజే వచ్చేస్తుంటాయి. బికాజ్ వాళ్ళకి ఆ ప్రసాద్ ల్యాబ్‌లో పడే ప్రీమియర్‌ల వల్ల గావచ్చు, వాళ్ళకి ఆహ్, మీడియాకి డైరెక్ట్‌గా షో ఏస్తారు కొన్ని. అట్లాంటి వాటి వల్ల గావచ్చు, ముందు రోజు నైటే వచ్చేస్తున్నాయి ఆర్టికల్స్. సో, మనం ఆపలేము. సో, నేనాపాను సరే పోనీ బానే ఉంది. నేను ఆపుతాను ఓకే. డే 1 చూసిన ఆడియన్స్ ఇంటికెళ్ళి స్టేటస్ పెట్టడం మానేస్తాడా? ఇన్‌స్టాలో స్టోరీ పెట్టడం మానేస్తాడా? ఎవడన్నా ఫ్రెండొచ్చి "అరే మాయ ఫోన్ సినిమాకెళ్ళావు కదరా! ఎలాగుందని చెప్పి ఫోన్ చేస్తే ఎళ్ళొద్దులేరా" అని చెప్పడం మానేస్తాడా? ఆగదు గదా! గుడ్ టాక్ ఆర్ బ్యాడ్ టాక్ డే 1 నుంచి జరుగుతానే ఉంటది. అది ఎక్కడి నుంచైనా జరుగుతది. సో, ట్విట్టర్‌లో జరిగితే ట్విట్టర్ రివ్యూ అంటారు. యూట్యూబ్‌లో వస్తే యూట్యూబ్ రివ్యూ, ఇన్‌స్టాలో వస్తే ఇన్‌స్టా రివ్యూ. వాట్సాపుల్లోని ఇన్‌స్టా పర్సనల్‌గా షేర్ చేసుకుంటే వర్డ్ ఆఫ్ మౌత్. అట్లా అంతే. అది ఆగదది. ఓకే. ఎగైన్ మళ్ళా 'జబర్దస్త్.' ఆ! 'జబర్దస్త్‌లో' నువ్వు తీసుకున్న రెమ్యునరేషన్ ఎంత? అది చాలా తక్కువ. నేను నేను 'వెంకీ' అన్న టీమ్‌కి రైటర్‌గా ఫస్ట్ ఇంట్రొడ్యూస్ అయ్యింది అలాగా. రెడ్ అన్న ప్రొడక్షన్ రెడ్ అన్న అని ఒక ఆయన ఉంటాడు. ఆయన తీసుకెళ్ళారు నన్ను. నేను ఆయనకి థాంక్స్ చెప్పుకుంటా ఇప్పటికి కూడా. ఎందుకంటే నన్నేదో తీసుకెళ్ళి వదిలేసాడని కూడా కాదు. ఆ తర్వాత చాలా సార్లు నేను జనరల్‌గా అంటే నా షూటింగ్ కాని టైంలో నేను ఎక్స్‌ట్రాలో చేస్తుండేవాడిని. జబర్దస్త్‌కెళ్ళేవాడిని షూటింగ్ చూడటానికి. ఇప్పుడు టోకెన్స్ ఉండవు కదా మనకక్కడ. సో, ఆ టోకెన్ ఉంటేనే ఫుడ్. అది లేకపోయినా కూడా నన్ను చాలా సార్లు "తిన్నావా తమ్ముడు" అని లేదంటే వెంటనే తీసుకెళ్ళి మనోడే పెట్టేసేయండి అని చెప్పి చాలా సార్లు ఫుడ్ కూడా పెట్టిచ్చాడు. నాకు ఆయనంటే అందుకే చాలా రెస్పెక్ట్ నాకు రెడ్ అన్నంటే. ఆయనే నన్ను పరిచయం చేశాడు వెంకీ అన్నకి రైటర్ కింద. సో, వెంకీ అన్న నాకు రైటర్ కింద స్కిట్‌కి 1000 ఇచ్చాడు. తర్వాత ప్రకాష్ అన్న టీమ్‌లో ఆర్టిస్ట్‌గా ఎళ్ళాను. ఆయన స్కిట్‌కి 1000 ఇచ్చారు. తర్వాత అభి అన్న టీమ్‌కెళ్ళాను రైటర్ కమ్ ఆర్టిస్ట్‌గా. అక్కడ కూడా నాకు స్కిట్‌కి 1000 వచ్చింది. తర్వాత ప్రసాద్ అన్న టీమ్‌కెళ్ళాను. ప్రసాద్ అండ్ నరేష్, పంచ్ ప్రసాద్ అండ్ నాటి నరేష్. దాంట్లోనే అంతే పేమెంట్. తర్వాత లాస్ట్‌గా ఆర్‌పీ అన్న టీమ్‌కొచ్చాను. ఈ మధ్యలో అవినాష్ అన్న టీమ్‌లో, కార్తీక్ అన్న టీమ్‌లో కూడా చేశాను. ఇంకా అన్నీ అయ్యాయి మొత్తం. లాస్ట్‌కి ఆర్‌పీ అన్న టీమ్‌కొచ్చాను. ఆర్‌పీ అన్న ఒక 70 స్కిట్స్ వరకు రూ. 1000 ఇచ్చాడు స్కిట్‌కి. ఆ తర్వాత నుంచి స్కిట్‌కి 2000 ఇచ్చారు. పటాస్‌లో నాకు పర్ స్కిట్ 4500 వచ్చేది. పటాసులు అంటే నీ పటాస్‌లోనే ఎక్కువ. ఓన్ పెర్ఫార్మన్స్. నేను ఓన్‌గా రాసుకొని చేసుకుంటా కాబట్టి అది నాకు టీమ్ లీడర్‌గా చేసినప్పుడు ఎక్కువ రాలేదా? టీమ్ లీడర్‌గా చేసినప్పుడు అది ఉంది కదా! ఓకే. ఎన్ని ఆహ్, చేసాంటావు అసల? 18 18. ఓకే. అప్పుడు ఎంతొచ్చింది రెమ్యునరేషన్? అంటే మాకిచ్చేది 25 నాకు జీవనన్నకి కలిపి. సో, 2500 టీడీఎస్ కట్ అవుతది. 2000 అంటే 10% కట్ అవుతది టీడీఎస్. 2250 ఏమోలే. సో, 2500 అనుకుందాం. టీడీఎస్ కట్ అయిపోయి మిగతాదొస్తది మాకు. ఆ 22,500లో ఇంక మరి రాజ్ కుమార్ అన్నకి, మధ్యలో వినోద్ వచ్చాడు. వినోద్‌కి అంటే రైటర్స్ వీళ్ళంతా కూడా. సో, వీళ్ళకి కొంత
తర్వాత ఆర్టిస్టులకు కొంత బ్యాలెన్స్. మాకు స్కిట్కి 5,000 కూడా కొన్నిసార్లు మిగిలేదు కాదులే, కొన్నిసార్లు మిగిలేదు. మళ్ళీ ట్రై చేద్దాం అనుకోలేదా మరి జబర్దస్త్? అంటే మెమరీస్ ఉంటాయి కదా. ఉంటాయి, బట్ అసలు నేను అది మానేసిన తర్వాత ఎప్పుడో ఒక 1 ఇయర్కి సో నేను వైజాగ్ షిఫ్ట్ అయిపోతున్నా అని చెప్పి, సరే అందరిని ఒకసారి చూసినట్టు ఉంటుంది కదా అని జబర్దస్త్కి ఒకసారి, ఎక్స్ట్రా జబర్దస్త్కి ఒకసారి చూడడానికి వెళ్ళా. జబర్దస్త్కి వెళ్ళాను. అక్కడ ఏమి అంటే ఓకే, పెద్ద ఎవరేం మాట్లాడలేదు. బట్ ఎక్స్ట్రాకి వెళ్ళినప్పుడా, లేదు ఫస్ట్ ఎక్స్ట్రాకి వెళ్ళాను, తర్వాత జబర్దస్త్కి వెళ్ళాను. మళ్ళీ జబర్దస్త్కి వెళ్ళినప్పుడు అక్కడ రాజు గారని ఎగ్జిక్యూటివ్ ఉంటారు ఆయన. ఆయన వచ్చి ఆ, నేను చంటన్న అందరం తింటున్నాం రూమ్లో కూర్చొని, నూకరాజు అందరం తింటున్నాం అక్కడ. నేనే ఆర్డర్ చేసా ఫుడ్, లాస్ట్ పార్టీ ఇంకా నా నుంచి నేను మళ్ళీ వెళ్ళిపోతున్నాను వైజాగ్ అని చెప్పి. అందరం తింటున్నాము, ఓకే. అది వచ్చి నువ్వు ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపో, రావద్దు నువ్వు అని చెప్పారు. నాకు అర్థం కాలేదు నేనేం చేశాను అని చెప్పి, సరే ఓకేలే అనుకొని నేను వెళ్ళిపోయాను, అయిపోయింది. తర్వాత ఒకసారి వేరే ఎవరితో మాట్లాడుతున్నప్పుడు నాకు వాళ్ళు అన్నది ఏంటంటే, నేను జబర్దస్త్ మానేసిన తర్వాత యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చేశా, Q&A అబౌట్ షోస్ అని చెప్పి. అందులో మల్టిపుల్ ఛానల్స్ షోస్ గురించి చెప్పా, జెమినీ, జీ తెలుగు, మా టీవీ కోసం చెప్పాను, అలాగే ఈటీవీలో షోస్ కోసం కూడా చెప్పాను. అంటే అడిగేవారు అనమాట. అప్పట్లో క్యాష్ అని షో ఉండేది కదా సుమా గారిది. ఆ క్యాష్ షోలో పైనుంచి పడే ప్రాపర్టీస్ రియలా, అవన్నీ ఉంటాయి కదా. సో అవి ఏమో అడిగేవారు, నేను అది చెప్పేవాడిని అనమాట. లేదా అవి ప్రాపర్టీస్ ఉంటాయి, అవి రియల్ కాదు, రియల్వి పడేస్తే వాళ్ళకి బడ్జెట్ ఎక్కువైపోద్ది కదా, అవి రియల్ కాదు, ప్రాపర్టీస్ అవి కింద పడతాయి, పగిలిపోతాయి, డమ్మీలే అవన్నీ కూడా. మళ్ళీ ఒరిజినల్ గెలిచిన వాళ్ళకి ఇస్తారు, బట్ అన్ని షోల్లోని ఇవ్వరు కూడా, వాళ్ళకి రెమ్యునరేషన్స్ ఉంటాయి కొన్ని, వాటికే ఇస్తారు తప్ప ఇలా గెలిచినవన్నీ ఇవ్వరు. ఒక్క ఓంకార్ గారి షోస్లో మటుకు ఇస్తారు గెలిస్తే, ఆ 6 సెన్స్ లాంటి షోస్లో. ఇలా చెప్పేవాడిని కొంచెం. సో వీటి కోసం చెప్పాను అని చెప్పి జబర్దస్త్ కోసం కూడా కొన్ని అడుగుతారు మరి, ఆ లీడ్స్ కోసం, లింక్స్ కోసం, డాన్సెస్ కోసం, స్కిట్ పర్ఫార్మెన్స్ కోసం, ప్రాక్టీస్ కోసం, ఇలా కొన్ని చెప్పాను. సో అవి వాళ్ళకి నచ్చలేదంట నేను అలా చెప్పడం, అది తెలిసింది. అంటే లూప్ లైన్స్ అన్ని బయట పెట్టేస్తే ఇంకా అంటే మరి అదే అంట, మరీ లూప్స్ ఏం కాదు కదా, తెలియడం వల్ల డ్యామేజ్ అయ్యేది ఏం ఉండదు కదా. ఇప్పుడు అక్కడ జరిగే రాజకీయాల కోసం చెబితే తప్పు, అక్కడ వాళ్ళకుండే క్యాస్ట్ ఫీలింగుల కోసం చెబితే తప్పు. నేను వాటి కోసం ఇప్పుడే కాదు ఎప్పుడూ మాట్లాడలేదు నేను, ఎందుకంటే అది మాట్లాడడం వల్ల మారేది ఏమి ఉండదు. ఒక మనిషిని మనం పాయింట్అవుట్ చేసి ఇటు క్యాస్ట్ ఫీలింగ్ ఉంది అందుకే ఈ పని చేశాడని చెప్పినా కూడా, ఆ మనిషి సరే ఎలాగా బయటపడిపోయాం కదా అని చెప్పి ఇంకో 10 మందిని తెచ్చుకుంటాడు వాళ్ళ క్యాస్ట్ వాళ్ళు తప్ప, అయ్యో దొరికిపోయాం కదా అని చెప్పి మారిపోడు. అది జరగదు అసలు, ఇండస్ట్రీలోనే కాదు ఎక్కడైనా సరే అంతే అది. అందుకే దానికోసం నేను చెప్పను, అది పాయింట్అవుట్ చేయను, అది చెప్పను. వేరే రాజకీయాలు ఉంటాయి, అవి చెప్పను. చెప్పనంటే ఉన్నాయా దాంట్లో? ఉంటాయి, ఎందుకు ఉండవు, ఓకే, ప్రతి చోట ఉంటాయి. పైనోళ్ళకి తెలియదు, పెద్దోళ్ళకి తెలియదు, శ్యామ్ గారికి అస్సలు తెలియదు. సార్ చాలా మంచి ఆయన. ఓకే, ఆయన నిజంగా ఒక టాలెంటెడ్ ఆర్టిస్ట్ ఉంటే చాలు మనకని కోరుకునే వ్యక్తి. ఇప్పుడు నేను చాలా చిన్న ఆర్టిస్ట్ అబ్బా, అక్కడ ఉన్న గెటప్ సీన్ అన్న, సుధీర్ అన్న, రాంప్రసాద్ అన్న, ఆది అన్న, రాఘవ్ గారు, వీళ్ళందరితో పోలిస్తే నేను చాలా చాలా తక్కువ. బట్ స్టిల్ ఆ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు ఎప్పుడైనా సరే వస్తారు కదా సెట్స్కి, అప్పుడప్పుడు వస్తారు, ఎక్కువ ఎప్పుడో కానీ రారు, అప్పుడప్పుడు వస్తారు. అండ్ అలా వచ్చినప్పుడు కూడా ఆయన మాట్లాడతారు, మహిదర్ ఎలా ఉన్నావు, బాగున్నావా అంటారు. అది ఆయన గొప్పతనం అది. నేను అందుకే ఆయన ఎప్పుడు ఏమన్నా, ఆ పైన ఉన్న వాళ్ళకి ఏం తెలియదు, మొత్తం అంతా కింద లెవెల్లోనే జరుగుతుంటుంది అది. నాకు ఈ పాయింట్ అస్సలు అంటే క్యాస్ట్ ఫీలింగ్ అనేది అక్కడ ఉందా జబర్దస్త్లో? ఉంటుంది. అంటే నీ దృష్టికి వచ్చింది అది? ఉంది, దానికోసం ఒకరోజు గొడవ కూడా అయింది. అవునా? ఓకే. అది ఎక్కడ అనుకుంటున్నాం, మళ్ళీ బ్యాక్ సైడ్ ఒక టీ కొట్టు ఉంటుంది గుర్తుంది, అందరూ అక్కడికి వెళ్తారు టీ తాగడానికి ప్రాక్టీస్ టైంలో. అక్కడ ఓకే, వేరే టీమ్ లీడర్స్ కూడా ఉన్నారు ఆ టైంలో అక్కడ. అంటే నీకు ఎఫెక్ట్ అయిందా? అవుతుంది, అంటే ఒక దగ్గర ఎఫెక్ట్ అయింది, మిగతావి కాదు. ఓకే, నాకు మ్యాక్సిమం అవ్వలేదులే, బట్ ఉన్నదని తెలుసు కదా, ఉన్నదన్నది అయితే వాస్తవం. నాకు ఎప్పుడు అనిపించలేదు. ఓకే, పక్కేటేద్దాం. అదేలే. బిగ్ బాస్ ఈ రోజే ఫస్ట్ డే బిగ్ బాస్ ఓపెనింగ్. అవును, స్టార్టింగ్. నువ్వు ఇంతకుముందు బిగ్ బాస్కి వెళ్ళడానికి ప్రయత్నాలు చేసావు. అవును, సీజన్ 5 టైంలో. కానీ వాళ్ళు రిజెక్ట్ చేశారు లేకపోతే ఎట్లా, ఏమైంది అక్కడ? ఏమో తెలియదు, ప్రొఫైల్ అయితే అడిగారు, అది ఆ తర్వాత ఇంకా అప్డేట్ ఏం లేదు. అదో మళ్ళీ సీజన్ 6 ఒకసారి మెసేజ్ పెట్టాను, రెస్పాన్స్ లేదు. సరే ఇంక ఓకేలేండి, నేను కూడా వదిలేశాను. ఇంకా సీజన్ 7లో ఎప్పుడైతే ఇంకా ది గ్రేట్ రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ విన్నర్ అయ్యాడు, ఇంకా షో మీద రెస్పెక్ట్ పోయింది. ఇట్లా కాదు కదా, ఇలాగైతే ఎలాగా అని చెప్పి. బట్ ఏమో మరి, ఇప్పటికీ ఒకవేళ అవకాశం ఉంటే వెళ్తా, నేను వెళ్ళను అని అయితే 100% డ్యామ్ షూర్గా చెప్పను, అవకాశం ఉంటే వెళ్తా.
అండ్ నా దృష్టిలో ఏదైతే పోయిందో అంటే ప్రపంచం మొత్తం దృష్టిలో ఇలాగే ఉంటుందని నేను చెప్పను. ఇది నాకు అనిపించింది. బిగ్ బాస్ విషయంలో మాత్రం నేను నా ఒపీనియన్స్‌నే బిలీవ్ చేస్తా. దానికి నేను రివ్యూ చేయలేను నేను. ఎందుకంటే బిగ్ బాస్‌ని నేను మొదటి నుంచి ఒక ఆడియన్‌గా చూస్తుండడం వల్ల నేను చాలా ఓన్ చేసుకున్నా దాన్ని. సో నేను ఒక అభిజిత్ అనే పర్సన్‌ని ఓన్ చేసుకున్నా, ఒక సన్నీని ఓన్ చేసుకుంటా, ఒక సోహెల్‌ని ఓన్ చేసుకుంటా, ఒక కౌశల్‌ని ఓన్ చేసుకున్నా. ఇట్లా ఉంది నాకు. సో అందువల్ల నేను ఇప్పుడు సడెన్‌గా ఆల్ ఆఫ్ ఎ సడెన్ వచ్చి నేను న్యూట్రల్, నేను నాకెవరు కాదు అని నేను చెప్పలేను. నాకు అందువల్ల ఒపీనియన్సే ఉంటాయి నాకు దాని మీద. పర్సనల్ ఒపీనియన్ ఉంటది. అది నాకు అదే ఆ పల్లవి ప్రశాంత్ విన్నర్ అవ్వడం వల్ల నాకు కొంచెం రెస్పెక్ట్ అనేది పోయింది. సో ఒకవేళ మళ్ళీ నాకేమన్నా అవకాశం వస్తే నాలాగా ఎవరికైతే పోయిందో వాళ్ళందరికీ మళ్ళీ ఆ రెస్పెక్ట్ తిరిగి తీసుకురావాలనేది నా ఫీలింగ్. అది అవుతుందో లేదో నాకు తెలీదు. అవ్వకపోవచ్చని బయట ఒక రూమర్ ఉంది. ఏమని? బిగ్ బాస్‌కి మెహదర్ అనే వాళ్ళని తీసుకోకూడదు అని చెప్పి. అది నీ వరకు వచ్చిందా? వచ్చింది. చెప్పారు ఒకరు. ఇంటర్నల్ టీమ్ ఒకరు చెప్పారు. ఎందుకంత తీసుకున్న అంటే నేను కొంచెం హార్ష్‌గా మాట్లాడతా. ఈవెన్ బిగ్ బాస్ కోసం కూడా. అంటే నేనేమంటానంటే ఇప్పుడు అక్కడ జరిగే ప్రతీదీ కూడా స్క్రిప్టెడ్ అనే విషయం మనకి కొంతమందికి అంటే షోస్ గురించి ఐడియా ఉన్న వాళ్ళకి తెలుస్తది. అంటే లోపలికెళ్ళాక కాదు నేననేది. ఇప్పుడు స్టేజ్ మీద వాళ్ళ ప్రోమో వచ్చింది. ఒక ఆయన ఒక బాక్స్ లాంటిది ఏదో పట్టుకొనొచ్చాడు. సో అది నాకెందుకు అది స్క్రిప్టెడే అది. అతను భరణి అనుకుంటున్నాను నేనైతే ఆయన. మరెవరో నాకు ఎగ్జాక్ట్ ఐడియా లేదు. ఆయన భరణి గారు అనుకుంటున్నా. బట్ ఒకవేళ ఆయనే అనుకుంటే అది బీబీ టీమ్ గనక ముందు చెప్పకపోతే మీరు అది నేను లేకపోతే లోపలికెళ్ళనని మీరు అనండి. మేము అది వదిలేస్తేనే పంపిస్తామంటాము. అయినా మీరు ఒప్పుకోకండి. సరే అలాగైతే మీరు ఇంట్లోకెళ్ళరు. మీ ఇంటికెళ్ళిపోతారు అని అంటాము. మీరు సరే అయితే నేను మా ఇంటికెళ్ళిపోతానని చెప్పండి. సరే అని చెప్పి మేము మిమ్మల్ని పంపేస్తాం. బట్ మళ్ళీ మిమ్మల్ని సరే మీకు ఇంత ఇంపార్టెంట్ అని మీరు అంటున్నారు కాబట్టి మేము కన్సిడర్ చేస్తున్నామని చెప్పి మేమే మిమ్మల్ని లోపలికి పంపిస్తామని వాళ్ళు ముందు చెప్పకపోయినట్టయితే అతను ఒక్క బాక్స్ కోసం బిగ్ బాస్ లాంటి ఆపర్చునిటీ వదులుకోవడం అనేది 100కి 200% మనకు తెలిసిన విషయం. అది పీపుల్‌కి తెలిస్తే బెటర్ అనేది నా ఫీల్. ఇంక తెలిస్తే మజా ఏముంటది? ఇప్పుడు ప్రోమో అనేది ఏంటి? ఎంగేజ్ చేయటానికి, ఫుల్ ఎపిసోడ్ చూడడానికి. అదేలే. అంటే మనకి ఇప్పుడు మనం చాలా ఇన్నర్ ఉంటాయి. అవి బయటికి చెప్పేస్తే ఇంక ఇప్పుడు మేదర్ ఉన్నాడు. మేదర్ లూప్ పాయింట్స్ ఉంటాయి. అది బయటికి చెప్పేస్తే ఇంకా మేదర్ ఇంకేంటి? అవి చెప్పకూడదు. అవి దాచుకుంటేనే ఇప్పుడు మేదర్ ఏంటి నువ్వు రివ్యూ ఎలా అవును. బట్ చెప్తే మహిదర్ చేసేది రివ్యూ, మహిదర్ చేసేది ఎక్స్‌ప్లెయినింగ్ ద ట్రెండింగ్ టాపిక్స్, మహిదర్ చేసేది సేయింగ్ ఒపీనియన్స్ ఆన్ బిగ్ బాస్. మహిదర్ ఎక్కడా కూడా నేను చెప్పేది రియాలిటీ అని చెప్పట్లేదు కదా! బట్ వాళ్ళు బిగ్ బాస్ రియాలిటీ షో అని చెప్తుంటారు కదా! సో దట్స్ వై అంటే నాకెక్కడో అనిపిస్తది నాకు. రియాలిటీ ఆ ప్రోమో చూసాక నాకేమనిపించిందంటే, నాకు తెలిసి లెన్స్ బాక్స్ ఏమన్నా ఉండొచ్చేమో. చిన్న బాక్స్ లోపల లెన్స్ బాక్స్. అది లేకుండా అంటే ఇప్పుడు కళ్ళు లేకుండా అది ఆ సైట్ టైప్ ఉంటే కొంచెం ఉండొచ్చేమో. ఇబ్బంది. ఏదో అని అనుకుంటారు జనాలు. అవును. మనం దాన్ని గుచ్చి గుచ్చి చెప్తే ఏమవుద్ది? దాన్ని బ్యాడ్ చేసినట్టే అవుద్ది కదా! ఉంటది. అది ఎవరికైనా మరి డబ్బులు వాళ్ళ పెట్టేవాళ్ళు ఫీలింగ్ అదే. ఓకే. అక్కడ లోపల కొంచెం. అలా అంటే నువ్వు అలా చెప్పడం వల్ల వాళ్ళు అలా వాళ్ళకి డెసిషన్ నచ్చను నేను. ఓకే. అదొకటి ఉంది. ఇప్పుడు ఈ బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎలా అనిపించింది? యావరేజ్. ఆ! అంటే ఏమో కామనర్స్‌ని అందులో కొంతమంది మంచి కంటెస్టెంట్లు వచ్చారులే. హరీష్, శ్రీజ వీళ్ళిద్దరూ బెస్ట్ అనిపించారు నాకు. ఆల్రెడీ లోపలికెళ్ళే లిస్ట్ కూడా వచ్చింది. అవును. హరీష్, శ్రీజ, మనీష్, పవన్ కళ్యాణ్ అండ్ ప్రియ. హ్మ్. సో ఈ 5 పీపుల్‌లో నాకు మనీష్ చాలా నచ్చాడు. బికాస్ ఆఫ్ ద స్ట్రెయిట్ ఫార్వర్డ్ నేచర్. ఎందుకంటే అతనిలో నాకు నేను కనపడ్డాను. నువ్వు ఎదురుగా మిస్టేక్ చేస్తే, నువ్వు ఎదురుగున్నోళ్ళు మిస్టేక్ చేస్తే అది ఎవరైనా నువ్వు క్వెషన్ చేయాలి. ఆయన అభిజిత్, బిందు, నవదీప్ వీళ్ళు జ్యూరీ కదా అని చెప్పి అయ్యో మనల్ని జడ్జ్ చేయడానికి వచ్చారు. వీళ్ళే మనకు అవకాశం ఇచ్చేది అని చెప్పి ఆయన ఎక్కడ తగ్గలేదు ఆయన. ఇఫ్ యూ డోంట్ వాంట్ టు గివ్ మీ అన్ ఆపర్చునిటీ డోంట్ గివ్. బట్ నా క్యారెక్టర్ డిసైడ్ చేయొద్దు, నా క్యారెక్టర్ జడ్జ్ చేయొద్దు అని ఆయన చాలా క్లియర్‌గా చెప్పాడు ఆయన. అట్లాంటి వాళ్ళు కావాలి. నాకు నాకు అలాంటి వాళ్ళే నచ్చుతారు. నేను ఆ స్టైలే నాది కూడా. మరి టాస్క్‌లేం ఆడలే గదా! ఆయన ఆడాడు కదా! కానీ గెలవలే గదా! దివ్య మీద గెలిచాడుగా. ఒకటే గదా! అంటే ఇప్పుడు నువ్వు 2 గెలిచాడు ఆయన. అవును. ఇప్పుడు ప్రతిసారి మనకి ఒక్కొక్కళ్ళ ఒపీనియన్ మీద ఒకటుంటది. అంతే. అప్పుడు స్ట్రెయిట్ ఫార్వర్డ్ మాట్లాడడం అనేది నీకు అది నచ్చింది. హ్మ్. మరి ఇంకొకళ్ళేంటి గేమ్స్ ఏం ఆడలేదు గదా! ఎట్లా తీసుకున్నారా? పక్కోడి ఒపీనియన్ కూడా ఉంటది కదా! అదేలే. అన్నీ కన్సిడర్ తీసుకోవాలి అదే కదా! నేనేమంటున్నానంటే ఆయన ఆడాడు కొన్ని. ఆయన ఎఫర్ట్ అయితే పెట్టాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ హుడీ ఒకటి యేసుకొనొచ్చి దాంట్లో మొత్తం అన్ని మూటలన్నీ ఏరుకున్నాడు. అందులో బానే కలెక్ట్ చేశాడు ఆయన. ఎటొచ్చి శ్వేత సరిగ్గా ఆడకపోవడం వల్ల వాళ్ళ టీమ్ ఓడిపోయింది గానీ ఆయన బానే కలెక్ట్ చేశాడు.
అండ్ ఆ లెగ్లో కొంచెం స్ప్రెయిన్ రావడం వల్ల కూడా ఆయన ఆగిపోయాడు అండ్ ఆ అమ్మాయికి ఛాన్స్ ఇవ్వాలని ఆగాడు. అక్కడ ఆయన ఎక్స్ప్లెనేషన్ బాగుంది. ఆయన క్లియర్ కట్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు ఒకటి. రెండోది ఆ మాట తీరు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటుంది, అది బాగుంది. తర్వాత టాస్కుల్లో కొద్దో గొప్ప బెటర్గా ఆడుతున్నాడు ఆయన. మీరు నమ్మరు, యాక్చువల్లీ కొంతమంది ఏమంటే ఇది లక్ బేసిస్ మీద జరిగింది అనుకుంటారు. బట్ దివ్య మీద గెలిచిన గేమ్ ఏదైతే ఉందో అది లక్ అని నేను అనుకోవట్లేదు. అదేదైతే బాల్స్ గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ బాల్స్ వచ్చాయో వాటిని ఆయన లాస్ట్ 3 బాల్స్ వరుసగా వేసాడు చూసావా. ఆ టైంలో నువ్వు అబ్జర్వ్ చేస్తే కరెక్ట్గా చేత్తో పట్టుకొని చూస్తున్నాడు. ఆయనకి పింక్ దాని గ్రిప్కి గ్రీన్ దాని గ్రిప్కి తేడా తెలిసిపోయింది ఆయనకి. అది తెలిసిపోయి ఆ స్ట్రాటజికల్గానే ఆయన పింక్ పడేసి వెంటనే గ్రీన్ తీసుకున్నాడు. ఆయన గ్రీన్ తీసుకుని బాల్స్ గ్రీన్ తీసుకొని టక్ అసలు చూడను కూడా చూడలేదు అబ్బా, అందులోంచి ఇట్లా తీసి ఇలా వేసేస్తున్నాడు. తెలిసిపోతుంది ఆయనకి అది నేను పట్టుకున్నది గ్రీన్ అని. అది ఉండాలి కదా, అదైనా ఉండాలి. దివ్యాలో లేనట్టే కదా అది. సో దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్ అనమాట. సో మనం ఫిజికల్ టాస్క్లు అంటావా, ఓకే ఆయన ఎక్కువ ఆడలేడు, ఒప్పుకుంటా నేను. మరి ఇప్పుడు చూడు, పోయిన సీజన్ కొన్ని తోసుకొని దొమ్మీలు మల్ల యుద్ధాలు ముష్టి యుద్ధాలు టైప్ ఉంటాయి కొన్ని టాస్కులు, అవి ఆడలేడు ఆయన, నేను కూడా ఒప్పుకుంటా. కానీ ఏమో బిగ్ బాస్ అంటే పర్సనాలిటీ షో అనే ఫీలింగ్ ఉంది నాకు. ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ క్యారెక్టర్, ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ పర్సనాలిటీ. అంతేగాని ఇప్పుడు ఈ టాస్క్లు ఆడడానికి బిగ్ బాస్కి వెళ్ళడం ఎందుకు, ఆదివారం స్టార్ మా పరివారంకి వెళ్ళినా అయిపోయేది, అంతే కదా. ఓకే నిజమే కదప్పా, నీ ఒపీనియన్ ఏముంది? అదేలే. బట్ ఎనీహో టాస్కులు కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే పల్లవి ప్రశాంత్ అనే పర్సన్ గెలవడానికి అది కూడా ఒక రీజన్. ఒక టాస్క్ 9 సెకండ్లో ఫినిష్ చేశాడు, ఆ బాక్సుల టాస్క్, శాండ్ టాస్క్ ఫాస్ట్ ఫినిష్ చేశాడు. నేను అతన్ని టాస్కుల విషయంలో అప్రిషియేట్ చేస్తా. పల్లవి ప్రశాంత్ అనే పర్సన్ టాస్కులు ఆడినంత ఫాస్ట్గా నాకు తెలిసి ఎవడు ఆడలేకపోవచ్చు కూడా, ఎందుకంటే అతను ఏదో ఆలోచనలో ఉన్నాడు మంచిగానే. కానీ వెళ్ళిన విధానం, తర్వాత శివాజీ గారు లేకపోతే వాట్ ఈజ్ పల్లవి ప్రశాంత్ అనేది మనకి బయటకు వచ్చాక పల్లవి ప్రశాంత్ ఏంటో మనకు తెలియజేస్తోంది. లోపల శివాజీ గారు ఉన్నారు కాబట్టే మనకు ఆ పల్లవి ప్రశాంత్ కనబడ్డాడు, లేదా అదే రామం కనబడ్డాడు. లేదంటే అపరిచితుడే అక్కడ కూడా దొరికిపోయాను, జస్ట్ మిస్ అయ్యాడు అంతే. సో అది నేను నోటీస్ చేశా. సో నాకు నచ్చదు అలాంటి ఒక ఫేక్ రియాలిటీతో, ఒక ఫేక్ ఏమంటారు ఫేక్ లైఫ్ స్టైల్ని మన ముందు ప్రజెంట్ చేసి ఆ పర్సన్ గెలిస్తే దట్ ఈస్ నాట్ వర్త్ అబ్బా బిగ్ బాస్ షోకి. మరి ప్రజలు ఓట్లేసి కూడా ఇప్పుడు వాళ్ళు ఫీల్ అవుతున్నారులే, వాళ్ళు కూడా చాలా మంది అనవసరంగా వేసామని. ఇప్పుడు జరిగిందంటే ఆన్ ది స్పాట్ లో అక్కడికి అనేది అలా అనిపించింది కాబట్టి ఓకే. ఇప్పుడు వరకు అగ్ని పరీక్ష చూసావు, ప్రోమో చూసావు, ఇదంతా చూసి ఎలా ఉండబోతుంది ఈ సీజన్ 9 అని అంటే ఏం చెప్తావు? ఏం లేదు, సింపతి కార్డ్స్ ఎక్కువ ఉంటాయి బికాస్ ఆఫ్ కామనర్స్ కాన్సెప్ట్. తర్వాత సెలబ్రిటీస్లో కూడా నాకు ఎందుకో అంత పసన్నట్టు అనిపించలేదు నాకు. లైక్ సమ్ పీపుల్ ఆర్ దేర్, తనుజ కావచ్చు, ఇమాన్యుల్ కావచ్చు, మరి కెరీర్ మీద ఫోకస్ చేసిన ఆవిడ వచ్చిందో లేదో, మరి ఎవరు పికిల్స్, మరి ఆవిడ వస్తుందో లేదో నాకు ఐడియా లేదు. అంటే మరి అందరినీ కెరీర్ మీద ఫోకస్ చేయమని చెప్పి ఆవిడ కెరీర్ మీద ఫోకస్ చేయడానికి వచ్చినట్టుంది. సో ఓకే, బట్ అదే వీళ్ళు కొంతవరకు ఓకే, బట్ ఆవిడ ఎందుకు వస్తున్నారో నాకు అర్థం కాలేదు. అది లక్స్ పాప పాటలో ఉన్న ఆవిడ ఎందుకు వస్తున్నారో నాకు అర్థం కాలే. బుజ్జిగాడు సినిమాలో సెకండ్ హీరోయిన్ ఆవిడ ఎందుకు వస్తుందో నాకు అర్థం కాలే. అండ్ యూనో ఆయన పేరేంటి, సుమన్ శెట్టి గారు ఆయన కొంచెం హెల్త్ పరంగా కానీ యూనో ఆ ఏజ్ ఫ్యాక్టర్ పరంగా కానీ ఆయన కూడా కొంచెం బాగా డల్ ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్. సో ఆయన ఏమో నాకు అర్థం కాలే. అంటే ఏమో దే ఆర్ సెలబ్స్ ఐ నో, బట్ దే ఆర్ వెరీ వెల్ నోన్ వన్స్ అపాన్ అ టైమ్. బట్ ఇప్పుడు ఈ షో ప్యాటర్న్కి అది వర్కౌట్ అవుతుందా? గుండెల మీద చేసుకొని నువ్వు చెప్పుకొని. నీకు బాగా నచ్చిన సీజన్ ఏంటి? సీజన్ 2 తర్వాత సీజన్ 4. ఓకే. ఫేవరెట్ కంటెస్టెంట్? కౌశల్. అంటే తర్వాత పోయింది నాకు ఇంప్రెషన్ పోయింది కౌశల్ మీద. అప్పటికంటే నువ్వు బిగ్ బాస్ కోసం మాత్రం అడుగుతున్నావు కాబట్టి చెప్పా అంతే. ఇప్పుడైతే కాదు, ఇప్పుడైతే అభిజిత్. అప్పుడు తర్వాత పోయిందన్నావు, ఇప్పుడు నీకు ఈ కంటెస్టెంట్స్ మీద ఈ ఒపీనియన్ ఉంది. ఏమో బిగ్ బాస్ చూసిన తర్వాత మారొచ్చేమో. అదే అంటున్నా, ఇది ఒక ప్రాసెస్ కదా బిగ్ బాస్ అనేది. సీజన్ 1 నుంచి సీజన్లు పెరుగుతూ ఉన్న కొద్దీ స్ట్రాటజీలు ఎక్కువైపోయినాయి. నీకు వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా మనం స్ట్రాటజీస్తోనే ఉండాలని ఫిక్స్ అయిపోతున్నారు. ఇప్పుడు సీజన్ 1లో అలా లేదు, ఎందుకంటే వాళ్ళు కొత్త. సీజన్ 2లో అలా లేదు, అది అన్ఎక్స్పెక్టెడ్గా ఒకరిని హీరో చేశారు. సీజన్ 3లో ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య శత్రుత్వం ఏర్పడుతుంది, అంటే అది ఒక ట్రిపుల్ ఆర్ అనమాట. ఇద్దరు ఫ్రెండ్స్ కొట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది అది. సీజన్ 4 అనేది
ఒక తెలివైన వ్యక్తికి అతి తెలివి వ్యక్తికి మధ్య జరిగిన వార్ అది. అది బాగా నడిచింది. నో స్ట్రాటజీ. సీజన్ 5 నుంచి స్ట్రాటజీలు మొదలు. ఆర్‌జే కాజల్ మొదలెట్టింది స్ట్రాటజీలు. తర్వాత అవి సన్నీకి అంటుకుంటాయి కొంచెం. అలా వెళ్తూ ఉంటాయి. తర్వాత సీజన్ 6 అయితే 100 స్ట్రాటజీలు ఏస్తారు, బిస్కెట్లు అవుతాయి. సీజన్ 7 ఒక మాస్టర్ మైండ్ వచ్చాడు ఒక ఆయన. శివాజీ గారి వల్ల మాత్రమే సీజన్ 7 హిట్ అయిందా. ఈజ్ ఎ లెజెండ్, అసలు లివింగ్ లెజెండ్ ఆయన అయితే నన్ను అడిగితే మాత్రం. ఆయన మాస్టర్ మైండ్ కాబట్టి సీజన్ 7 హిట్ అయింది. లేదంటే ఆ స్పై లేదు, ఆ స్పా లేదు, ఏమీ ఉండదు, హిట్ అవ్వదు, ఏమి ఉండదు. అల్ట్రా డిజాస్టర్ అయ్యేది. సీజన్ 8 నో శివాజీ, డిజాస్టర్. ఓకే. అంటే నేనేమంటుందంటే ప్యాటర్న్ అనేది ఆల్రెడీ అందరికి అర్థమైపోయింది. సో మనం కూడా సీజన్ 1 చూసినప్పటికీ సీజన్ 2 చూసినప్పటికీ మనం ఏంటో అర్థం చేసుకుంటాం కదా. ఓకే, వీళ్ళందరినీ లోపల పెడతారు, ఫోన్లు ఉండవు, టాస్కులు ఇస్తారు, కుకింగ్ టాస్కులు ఇస్తారు, ఎంటర్టైన్మెంట్ టాస్కులు ఇస్తారు, వాళ్ళు ఏం చేస్తారు. సో ఈ ఈ ఈ టైప్ ఆఫ్ పర్సన్స్ ఆల్రెడీ ఈ టాస్కులు ఇలా ప్లే చేశారు. సేమ్ టాస్క్ ఇచ్చినట్టయితే వాళ్ళు అలాగే ప్లే చేస్తారా, ఇంకా బెటర్గా చేస్తారని ఆలోచిస్తాం మనం. ఇప్పుడు సీజన్ 5లో సన్నీ హోటల్ టాస్క్ బాగా ఆడాడు. అదే సీజన్ 6లో ఒక ఆయన ఉంటాడు, ఆయన ఆర్జే ఒక ఆయన పేరు ఏదో ఉంటాడు, ఆమె లిటిల్ బిట్ ఫెమినిస్ట్ యూనో అంటాడు ఆయన. ఆర్జే సూర్య అనుకుంటా. ఎస్, ఆయన ఆ టాస్క్లో ఆయన సన్నీ రోల్ ఇచ్చారు ఆయనకి. ఆయన బెటర్గా చేయలేదు ఆయన. సో మనం ఆబ్వియస్లీ కంపేర్ చేసుకుంటాం. సో ఇలాగే పీపుల్ తాలూకా మైండ్ సెట్ కూడా మారుతూ వచ్చింది. సీజన్కి కూడా చూస్తూ ఉన్న కొద్దీ ఓకే వీళ్ళు ఈ విషయంలో స్ట్రాటజీస్ ప్లే చేస్తున్నారని అర్థమవుతూ వస్తుంది కదా. సో అలా అర్థమైనప్పుడు ఇప్పుడు బిగ్ బాస్ మీద పూర్తి స్థాయి క్లారిటీ వచ్చిన తర్వాత ఫామ్ అయిన ఒపీనియన్స్ ఇవి మారవు. ఓకే. ఇవి మనుషుల్ని జడ్జ్ చేయడం పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాత ఫామ్ అయిన ఒపీనియన్స్ ఇవి. ఓకే, నీ ఒపీనియన్ అలాగే ఉన్నాయి, అలా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు బిగ్ బాస్కి నిన్ను వద్దు అని రిజెక్ట్ అయిన తర్వాత నీకు ఒక ఐడియా వచ్చింది. బిగ్ బాస్ లోపలికి వెళ్తే నువ్వు ఎంత సంపాదిస్తావో అనేది, బిగ్ బాస్కి వెళ్ళకుండానే అంత సంపాదిద్దాం అనే ఐడియా వచ్చింది నీకు. ఐడియా ఏంటి? బిజినెస్ కాకుండా ఇదే రివ్యూ చెప్పి చేద్దామనే ఐడియా వచ్చిందని తెలిసింది. అంటే ఇప్పుడు బిగ్ బాస్ లోపలికి వెళ్ళామంటే ఎంత సంపాదిస్తాం, ఒక బిగ్ బాస్ రివ్యూస్ కొంత వస్తుంది, అమౌంట్ వస్తుంది. బట్ అక్కడికి వెళ్తే వచ్చినంత రాకపోవచ్చు. అదైతే కన్ఫర్మ్. ఐడియా అయితే వచ్చిందా మైండ్లో? ఉంటుంది, ఆబ్వియస్లీ ఎప్పుడూ ఉంటుంది. ఇప్పుడు ఆదిరెడ్డిని బీట్ చేద్దామని రివ్యూస్లో ఎప్పుడైనా అలా నీ ఆపోజిట్ పర్సన్ని కొంచెం గట్టిమల్ని ఎప్పుడైనా ఎంచుకుంటావా? లేదులే, అంటే ఆయన బీట్ చేయడం అయితే జరగని పనిలే. ఎందుకంటే ఆయన ఎప్పటి నుంచో చేస్తున్నాడు. పైగా ఇంకొకటి, ఆయన ఆల్రెడీ వెళ్ళొచ్చాడు ఒక సీజన్కి. తర్వాత ఆయన ఫ్యామిలీకి బాగా కనెక్ట్ అయి ఉన్నారు ఆడియన్స్, వేరే బ్లాగింగ్ ఛానల్లో వాళ్ళకి. సో మరి ఇంకా ఇన్ని ఉన్న టైంలో యూ కాంట్ బీట్ ఏ పర్సన్ విత్ టూ మెనీ పాజిటివ్స్, టూ మెనీ అడ్వాంటేజెస్ అని కూడా చెప్పొచ్చు. సో అవ్వదు. మనకు అన్ని అడ్వాంటేజ్లు ఎక్కడ ఉన్నాయి? ఓన్లీ ఒకటి, ఈ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ ఒకటే ఉంది మన దగ్గర. ఇప్పుడు ఆదిరెడ్డి గారు చెప్పే రివ్యూస్ జెన్యున్గా అనిపిస్తుందా నీకు? అంటే ఆయనకు అనిపించింది ఆయన చెప్తారు జెన్యున్గానే. కాకపోతే ఆయనతో ప్రాబ్లం ఏంటంటే ఆయన చాలా మంచి అతను. నాకు తెలిసిన ఒకప్పుడు మేము బాగా మాట్లాడుకునేటోళ్ళం, ఇప్పుడు అంతా లేదు. బాగా గొడవ కూడా జరిగింది, చిన్న చిన్న అవుతూ ఉంటాయి. సో ఇప్పుడంతా లేదు, గ్యాప్ వచ్చింది బాగా. బట్ ఆయన చాలా మంచి పర్సన్, చాలా జెన్యున్ పర్సన్ కూడా. కాకపోతే ఆయనకి ఏంటంటే ఇప్పుడు వన్స్ లోపలికి వెళ్ళారు కదా ఆయన. ఇప్పుడు మేమంటే ఆల్రెడీ షోస్ అవన్నీ చూస్తాం. ఇప్పుడు నేను కానీ, శ్రీను కానీ, మిగతా వాళ్ళందరూ కానీ, ఇప్పుడు నువ్వు కూడా కొన్ని షోస్ చేసావు ఒకప్పుడు. సో మనందరికీ ఈ షోస్ అనే ప్యాటర్న్ ఐడియా ఉంది. సో ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళ వల్ల, అంటే మనకి ఈ షోస్లో ఏవైతే ఫ్రెండ్షిప్స్ ఫామ్ అవుతాయో వాటి వల్ల పెద్ద యూజ్ ఏమీ లేదనేది మనకు ఒక ఐడియా ఉంటుంది. ఏదో అక్కడక్కడ కొన్ని చోట్ల మాత్రమే ఆ ఫ్రెండ్షిప్స్ వర్కౌట్ అవుతాయి. మ్యాక్సిమం బిగ్ బాస్ ఫ్రెండ్షిప్స్ కూడా నువ్వు బయటకు వచ్చాక చూడు, ఏమైనా ఉపయోగపడ్డాయా? వాళ్ళు గొడవలు ఆడుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అఖిల్ సోహెలే బెస్ట్ ఎగ్జాంపుల్, అవునా? సో అందువల్ల ఏంటంటే మనకి ఇవన్నీ ఐడియా ఉంటుంది. ఆయనకి ఏంటంటే ఆల్రెడీ వెళ్ళాం కదా, సో వాళ్ళతో కొంచెం ఫ్రెండ్షిప్ ఉంటే బెటర్, ఎందుకు అనవసరంగా శత్రుత్వం, ఎందుకు అనవసరంగా వాళ్ళ దృష్టిలో నెగిటివ్. సో వాళ్ళు కూడా ఈయనతో చాలా పాజిటివ్ ఉంటారు, ఈయనతో చాలా బాగుంటారు, మీ రివ్యూస్ చాలా బాగుంటాయని ఆయన ప్రైజ్ చేయడం, ఫ్యామిలీని అప్రిషియేట్ చేయడం, ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇవన్నీ ఉన్న టైంలో ఇంకా ఆయనకు కూడా తెలియకుండా ఒక పాజిటివ్ వచ్చేస్తుంది. ఆయనకే కాదు, ఎవరికైనా వస్తుంది ఈ ప్రపంచంలో. మంచితనం మనిషిలో కొద్దిగా ఉన్నా సరే వచ్చేస్తుంది. ఇప్పుడు నేనున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ నాకు కూడా ఒకరిద్దరు హీరోస్ ఫోన్ చేసి ఇట్లా మాట్లాడి ఇట్లా చెప్పినప్పుడు నాకు అయ్యో చూడు వీళ్ళు మిగతా వాళ్ళతో పోలిసి వీళ్ళు ఎంత బెటర్ చూడు, పర్సనల్గా కాల్ చేసి అప్రిషియేట్ చేసి, ఈవెన్ బాగాలేదన్నదాన్ని కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. అంతకుముందు బాగాలేవని చెప్పినవి ఉన్నాయి వాళ్ళ సినిమాలు, సో యాక్సెప్ట్ చేశారు కదా, సో వీళ్ళు మంచివాళ్ళు కదా అనే ఫీలింగ్ ఉంటుంది కదా. సో అది నెక్స్ట్ సినిమా మీద రిఫ్లెక్ట్ అయిపోద్దేమో నాకు భయం ఉంటుంది.
అందువల్ల నేను చాలా జాగ్రత్తగా మళ్ళీ రివ్యూకి వెళ్ళే ముందు ఆలోచించుకొని అన్నీ ప్రిపేర్ అయ్యి వెళ్తాను కానీ, లేదంటే నాకు మనసులో ఆ ఫీలింగ్ ఉంటుంది. వాళ్ళ మీద తెలియకుండానే ఒక పాజిటివిటీ వచ్చేస్తది. సో, అలాంటి ఒక పాజిటివిటీ ఆయనకి ఎక్కువ వచ్చేస్తది. వచ్చేసి ఆయన తెలియకుండానే అట్లా చెప్పేస్తుంటాడు. తర్వాత రెండోదేంటంటే, ఆల్రెడీ బయట టూ మచ్ పాపులర్ పీపుల్ ఎవరైనా ఎళ్లారనుకో లోపలికి, అది కొంచెం ఆలోచిస్తారాయన. ఏముంది ఇప్పుడు వీళ్ళకి ఎందుకులే అంత నెగెటివిటీ చెప్పుకోవడం, అలాగే బయట ఫ్యాన్ బేస్ ఉంది కదా! అట్లా కూడా కొంచెం అనిపిస్తది. బట్ ఆయనైతే జెన్యూన్ పర్సన్. ఆయనేదో కావాలని ఫేక్‌గా చెప్పడం, అబద్ధాలు చెప్పడం అట్లా ఉండదు. ఇప్పుడు ఆయన బిగ్ బాస్‌కెళ్లారు. ఓకే. హ్మ్. ఆయన వీడియోస్ చేస్తారు కదా! వీళ్ళొస్తారు, వీళ్ళే వస్తారు. 95% వీళ్ళే వస్తారు. 5% ఆపేస్తారు. కానీ అలా చెప్పడం వల్ల వాళ్ళే వస్తారు ఆళ్ళే లాస్ట్‌కి. వస్తారు. కానీ అలా 100% వస్తారని తెలుసు. మరి అలా చెప్పడం ఎందుకు? అంటే ముందే రివీల్ చేస్తే ఎట్లా మరి జనాలకి అంటే పీపులే అలవాటు చేశారు కదా! ఇప్పుడు నేనొక లీక్ వీడియో ఏసానబ్బా! ఆ వీడియోకి వ్యూస్ రాలేదనుకో, నెక్స్ట్ టైమ్ మళ్ళీ నేను లీక్ వీడియో ఎయ్యను. నేను లీక్ వీడియో ఏస్తే నాకు నార్మల్‌గా వచ్చిన దానికంటే 5 రెట్లు వ్యూస్ వచ్చేస్తుంటే, నేనెందుకు ఎయకుండా ఉంటాను? ఆదిరెడ్డి గారు కూడా చేసేదదే. ఎవరైనా అది ఏసేదదే. అదే పక్కింట్లో ఏం జరుగుతుందని అది ఉంటది కదా! వినేది. ఇప్పుడు నీకు పక్కింట్లో ఏం జరుగుతుందో ఏ రోజుకి ఆ రోజు తెలియడం వేరు. రేపు ఈళ్ళిద్దరూ గొడవ పడబోతున్నారు పక్కింటోళ్ళిద్దరూను. మనం ఆ టైంకి అక్కడికెళ్ళామంటే వాళ్ళ గొడవ లైవ్‌లో చూడొచ్చని చెప్పారనుకోండి, ఇంకా ఎక్కువ ఎక్సైట్‌మెంట్ ఉంటది కదా! అదే లీక్ మరి. 'బిగ్ బాస్' లీక్ గూడా అంతే. 100% అది. తెలుస్తాయి మాకు మాకు అందరికీ లోపలున్నారు. అందరికీ తెలుస్తాయి. 100% అనకుండా 95% ఎందుకంటా అంటే తప్పించుకోవడానికంతే. తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్టు అట్లా. మేము ఎక్కడ చెప్పామండి 100% అని. ఏదో వస్తారేమో నువ్వు రాయేసావు 95% అన్నాం కదా! అందుకే. మీరు చూసుకోవాలి మరి ఇలాంటివన్నీ అంటాం మరి ఎవరైనా అడిగితే. పోలీసోళ్ళకి ఇన్ఫర్మేషన్స్ ఉన్నట్టు మీకు కూడా ఇన్ఫార్మర్లు ఉంటారా? ఉంటారు. ఇన్ఫార్మర్‌లు ఉంటారు మఫ్టీలో. ఓకే. అది చూడండి వాళ్ళు కొంచెం జాగ్రత్త పడిస్తే ఇలాంటి వాళ్ళకి ఆళ్ళు చేస్తున్నారు గానీ కుదరట్లేదు. ఎంతకని తప్పిస్తారు? ఎడిటింగ్ దగ్గర తప్పిస్తారా? పీసీఆర్ దగ్గర తప్పిస్తారా? డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో తప్పిస్తారా? సెట్ డిపార్ట్‌మెంట్‌లో తప్పిస్తారా? ఆర్ట్ డిపార్ట్‌మెంట్‌లో తప్పిస్తారా? రైటింగ్ డిపార్ట్‌మెంట్‌లో తప్పిస్తారా? అదేమంటారు ఇంకొక డిపార్ట్‌మెంట్ ఉంటదే. ప్రొడక్షన్ అనుకుంటా. ప్రొడక్షన్‌లో తప్పిస్తారా? చూసారా? అంటే ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టించలేడు అన్నట్టు అది. ఇంకా అక్కడ బోలెడు మంది దొంగలున్నారు. చాలే మేము బయట పెట్టుకుంటే బాగోదు కానీ నేను పేర్లు చెప్పను గదా! పేర్లు ఏముందిలే సరే. హ్మ్. నా అన్వేషణ ఆ! ఆయనతో నీకు బాగా ఇప్పుడు జర్నీ ఫ్రెండ్షిప్ బావుంది. ఉంది, బాగా ఫ్రెండ్‌షిప్ జర్నీ ఉందా? ఉంది. ఆయన చేసేది కరెక్టా రాంగా నీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఏ యాస్పెక్ట్‌లో? అంటే ఇప్పుడు వీడియోస్ చేస్తూ వీడియోస్ ఆపి ఇక్కడున్న బెట్టింగ్ యాప్స్ మీద చేయడం, లేకపోతే ఒకళ్ళ మీద ఫైట్, అంటే ఆ ఫైట్ వల్ల వచ్చే వ్యూస్ వల్ల అని బయట ఎక్కువ రూమర్స్ ఉంటుంది. హ్మ్. హ్మ్. అవును. వ్యూవర్స్ అలా హ్మ్. మొత్తం అన్నీ కలిపి హ్మ్. ఏమనిపిస్తుంది నీకు? అంటే ఇంకా అది చెప్తున్నాను కదబ్బా! ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే పీపుల్ వాంట్ సమ్ కాంట్రోవర్సీ స్టఫ్ ఒకటి అప్పుడప్పుడు. మధ్య మధ్యలో ఆ మసాలా కావాలని ఎక్స్‌పెక్ట్ చేస్తుంటారు. రోజు నార్మల్ వీడియోలు చూడకుండా ఒకటి. రెండోది ఇందాక చెప్పిందే మళ్ళీ. వాటికి వ్యూస్ వస్తున్నాయి. హ్మ్. ఇప్పుడు ఎవరు తప్పు? నేనేమంటున్నానంటే ఇప్పుడు ఒక మంచి వీడియో నువ్వు పెట్టావు ఫర్ ఎగ్జాంపుల్. చాలా మంచి ప్రపంచంలోని టాప్ మోస్ట్ బ్యూటిఫుల్ ఏమంటారు వాటర్ ఫాల్ ఒకటుంది. ఐస్‌లాండ్‌లో ఆయన ఒక వీడియో చేశాడు ఆయన. అక్కడ ఆ వాటర్ ఫాల్ చూస్తే నాకసలు మతిపోయింది నాకు ఆయన వీడియోలో చూస్తేనే. ఆయన డ్రోన్ షాట్స్ అవన్నీ చూసినప్పుడు. ఇప్పటికైనా ఎళ్ళాలి అనే డ్రీమ్ ఉంది. బట్ అంత బడ్జెట్ లేదు మన దగ్గర. యూరోప్, ఐస్‌లాండ్ ఏయటం మన వల్ల కాదులే గానీ. బట్ ఏమో ఇన్ కేస్ ఏమన్నా అంతా బాగుండి మన దర్ఫీ బిజినెస్ ఒకటి పెట్టాను. అది ఒకటి బాగా క్లిక్ అయితే తర్వాత ఫ్రాంచైజ్ మోడల్ కూడా బిగిన్ చేస్తాం ఒక 3 మంత్స్‌లో. అదేమన్నా బాగా క్లిక్ అయితే అప్పుడు ఏమైనా ఎళ్తానేమో తర్వాత. బట్ అది చూసినప్పుడు నాకు వావ్ అనిపించింది. దానికి వ్యూస్ చూస్తే 3.5 లాఖో, 4 లాఖో వ్యూస్ ఉన్నాయి. ఒక కాంట్రోవర్సీ వీడియోకి ఒక పర్టిక్యులర్ పర్సన్ మీద వీడియో చేస్తే 3 మిలియన్ వ్యూస్ ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడ మిస్టేక్ జరిగిందంటావు? అంటే ఆఫ్‌కోర్స్ అనొచ్చు. అది కూడా బానే చూసారు. నేను కాదనట్లా. బట్ దీని మీద ఎక్కువ ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారు. ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారు. కాంట్రోవర్సీస్‌కి, 18+ వర్డ్స్‌కి ఎడిక్ట్ అవుతున్నట్టు మంచి వాటికి అవ్వట్లేదు. ఇప్పుడు అందుకని మనం ఏంటో అనేది పక్కన పెట్టేసి వాళ్ళకి నచ్చినట్టు వీడియో చేయడం తప్పు కదా! అప్పుడు మనం వేస్ట్ అవుతాం ఎండ్ కదా! ఆఫ్ ది అది 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 నువ్వు ఇంట్లో చూసుకో. నీ రియాలిటీ ఏంటో నువ్వు ఇంట్లో చూసుకో. కా నువ్వు కనిపించేదే ప్రపంచానికి అయినప్పుడు అహా! ఎట్లా? నేనంటుంది అదే. ఇప్పుడు నువ్వు బయటకి ఎందుకొచ్చావు సోషల్ మీడియాలోకి? ఒకసారి 'షారుఖ్ ఖాన్' గారిది ఒక ఇంటర్వ్యూ ఉంటది. ఆయన ఏమంటారు, బయట మిమ్మల్ని ఎవరైనా గుర్తుపట్టి మిమ్మల్ని బాగా ఆహ్,
పలకరిస్తే మీకు మరి ఇబ్బందిగా ఏమి అనిపించదా, మీకు ప్రైవసీ అదంతా అంటే, లేదు నేను కష్టపడిందే దీనికోసం కదా, నన్ను గుర్తుపట్టాలి, నాతో ఫోటోలు దిగాలి, నా ఆటోగ్రాఫ్లు అడగాలి, నేను దానికోసమే కష్టపడ్డా అని చెప్తారు ఆయన. సో మనం సోషల్ మీడియాలోకి వచ్చేది దేనికి? టు గెట్ రీచ్, టు గెట్ రికగ్నిషన్, టు గెట్ వ్యూస్, టు గెట్ మనీ. ఇదే పర్పస్ కదా. ఈ 4 పర్పస్ల కోసం మనం వచ్చినప్పుడు ఏం చేస్తే ఆ పర్పస్లు ఫుల్ఫిల్ అవుతాయి అనేది చేయడం తప్పేలా అవుతుంది? ఈ 3 ఓకే. 4ట్లో రికగ్నైజ్ అనేది ఎలా ఉంటది? ఆయన సినిమాలు రివ్యూలు చెప్తాడు. ఇగో ఈయన ఈ పర్సన్ మీద ఎక్కువ ఇలా చేస్తా ఉంటాడు వీడియోస్. అలా అవును. వస్తది కదా! అలా వచ్చినప్పుడు మనకు రాంగే కదా! లేదబ్బా! ఇప్పుడు నేను అదే అంటున్నా. ఇప్పుడు ఒక గేమర్ ఉన్నాడు. ఈ మధ్య కాలంలో బాగా వైరల్ అవుతున్నాడు. నీకు తెలిసే ఉంటది. పేరు కూడా చెప్పేయచ్చులే. అంటే నాకు ఆయన మీద ఎటువంటి బ్యాడ్ ఒపీనియన్ లేదు గానీ, బట్ స్టిల్ పీపుల్స్ పర్స్పెక్టివ్ చెప్తున్నా నేను. యూనిక్ గేమర్ రాజు గారు. సో ఆయన 'సాయిరామ్' అన్న డైలాగు బాగా మీమ్ అవుతోంది. ఈ మధ్య కాలంలో బాగా వైరల్ అవుతోంది. నాకు ఒకప్పుడు బాగా నచ్చిన డైలాగ్ వచ్చి 'పెద్ద ప్లానింగే' అని ఒక డైలాగ్ ఉంటది ఆయనది. ఆ డైలాగు నాకు బాగా ఇష్టం. ఓకే. బట్ ఇప్పుడు కొన్ని బ్యాడ్ వర్డ్స్ ఉంటాయి ఆయన సైడ్ నుంచి. అవి బాగా వైరల్ అవుతుంటాయి. బాగా ట్రెండ్ అవుతుంటాయి. అంతెందుకు ఇప్పుడు మొన్న నాకు సర్ప్రైజింగ్ అనిపించిందంటే, మౌలి ఇప్పుడు 'లిటిల్ టాక్స్' చేశాడు కదా! మౌలి తినొకప్పుడు తను సక్సెస్ అయిన విధానం నాకు బాగా నచ్చిందిరే ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఒకప్పుడు నేను చేసిన హోమ్ టూర్ వీడియోలో డ్రోన్ షాట్లు ఎగరేసాను హోమ్‌లో అని చెప్పి, దానికి అప్పట్లో కామెడీగా రియాక్షన్ వీడియోలు చేశాడు. ఆ స్టేజ్ నుంచి ఈరోజు అతను ఒక హీరో అయ్యి తన మూవీకి నేను రివ్యూ చేశా అంటే తను చాలా బాగా సక్సెస్ అయినట్టు. అది ఒకటి బాగా నచ్చింది. కాకపోతే తను ఎప్పుడూ కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన కంటెంట్ అంతా జెన్యూన్‌గా ఉంటది. అంటే వల్గర్ కామెడీ కాదు. జెన్యూన్ కామెడీ, రియలిస్టిక్ కామెడీ, రిలేటబుల్ కామెడీ ఉంటది. అలాంటి పర్సన్ కూడా అతనితో కొలాబరేషన్ పెట్టి, ఆ కొలాబరేషన్ వీడియోలో అన్ని బూతులే ఉన్నాయి. నాకు అర్థం కాలే. వేర్ వి ఆర్ గోయింగ్? దానికి నేనేం చెప్తాను? నేననే కాదు, ఎవ్వరు కూడా పీపుల్ ఆర్ ఎడిక్ట్ అయిపోతున్నారు వీటికి. 18+ వర్డ్స్‌కి. అరె నోరు తెరిస్తే మంచి మాటలు రాట్లా. వాటికే ఎడిక్ట్ అవుతున్నారు. వాటినే చూడడానికి ఇష్టపడుతున్నారు. వాటిని ఏదేది త్యాగరాజ కీర్తనలాగా వినడానికి ఇష్టపడుతున్నారు వాటిని. ఇప్పుడు యూత్ నాశనం అవ్వటానికి కారణం గూడా ఆ వర్డ్స్‌కి, ఫోన్స్‌కి. అంతే వాటెవర్ ఇట్ ఈస్. నేను అంటుంది ఏంటంటే, ఇప్పుడు ఏమోబ్బా! గరికపాటి గారి మాటలు చాలా వరకు అందరికీ నచ్చుతాయి. కానీ ఎండ్ ఆఫ్ ది డే ఆయన్ని గెస్ట్‌గా ఇన్వైట్ చేసేది కేవలం పెద్దవాళ్ళే. యూత్ ఎవ్వరు ఆయన్ని ఇన్వైట్ చెయ్యరు ఆయన్ని. యూత్‌కి ఆయన ఒక రోల్ మోడల్ కైండ్ ఫీల్ రాదు. వీళ్ళని తీసుకుంటారు రోల్ మోడల్ కింద. నేనేం చేయను మరి దానికి. వాళ్ళేం చేస్తారు? అన్వేష్ గారు ఏం చేస్తారు? యూనిక్ గేమర్ రాజు గారు ఏం చేస్తారు? వీళ్ళంతా కూడా వెన్ పీపుల్ ఆర్ అడిక్టెడ్ టు దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ వాళ్ళు అడిక్ట్ అవుతున్నారు వాటికి. ఫ్యూచర్‌లో గూడా ఇలాగే ఉండబోతుంది. దీనికన్నా ఇంకెక్కువ అవుతది. 2.0 ఇంకెక్కువ ఉంటది. అవుతది. ఇన్‌స్పైర్ అవుతారు. డబుల్, ట్రిపుల్ వస్తాయి. అందుకే మంచి గురించి ఏం సినిమాలు చేస్తుంటే అవి ఆడట్లే. అదంతే. ఇప్పుడు నీకు ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ ఓవరాల్‌గా సినిమాలో మొత్తం మెసేజ్ ఉన్నా కూడా వేస్టేనబ్బా. ఎంటర్‌టైన్‌మెంట్ కూడా ఉండాలి ఎంతో కొంత. ఏదో ఒక ఫ్యాక్టర్‌లో నువ్వు ఎంచుకున్న జోనర్‌లోనే ఎంటర్‌టైన్‌మెంట్ ఉండాలి. ఇప్పుడు 'బిచ్చగాడు' ఉంది. 'బిచ్చగాడు 1లో' నీకు అటు ఆ ఫ్యాక్టర్ ఉంటది. ఇటు ఈ ఫ్యాక్టర్ ఉంటది. మధ్యలో ఒక కార్ సీన్ ఉంటది. ఆడి కార్ సీన్. అలాంటి సీన్ నువ్వు ఒకటి 'బిచ్చగాడు 2లో' చూపించు. లేదు. నిన్ను ఎక్సైట్ చేయడానికి ఏం లేదు. 'బిచ్చగాడు 2' అయితే ఒక డాక్యుమెంటరీలా ఉంటదది. మెసేజే. బట్ ఇట్ హ్యాస్ టు బి ప్రెజెంటెడ్ ఇన్ ఏ సినిమాటిక్ వే. నువ్వు మెసేజ్ లాగా ఇచ్చేస్తాను, నువ్వు వాట్సాప్‌లో ఫార్వర్డ్ చేయంటే కష్టం. అట్లా. ఓకే. ఇంకా దీని గురించి డ్రాగ్ చేయొద్దు. ఇప్పుడు నాన్ వెజ్‌కి ఒక ప్రాంక్ కాల్ ఏమన్నా చేస్తానా? నేను 'బిగ్ బాస్' హౌస్‌కెళ్తున్నానన్న ఈరోజు అని ఏమన్నా? ఏమంటాడు? ఒక ప్రాంక్ కాల్. మళ్ళీ అదే కొంచెం ఏం కాదు. ఆయన జనరల్‌గా ఇప్పుడు మాటల్లో కూడా అంటే ఫోన్‌లో కూడా ఎట్లా అంటే కొంచెం స్ట్రెయిట్ బీపేసుకుంటాం ఫార్వర్డ్ కదా! ఉంటారు ఏం మరి. కాదు బీపేసుకుంటాం. పర్లేదా? పర్లేదు. ఏమని చెప్పాలి ఇంతకి? బ్రో చెప్పు బ్రో. అన్వేష్ గారు. ఏం లేదు ఒక సర్ప్రైజు. డాక్టర్ గారు ఫోన్ చేశారండి. చేశారా? ఓకే. నచ్చిందంట. చేశారు. అంటే నేనే చేశాను. ఓకే. నేను 4 సంవత్సరాల తర్వాత 5 సంవత్సరాలు నాకు పన్ను నొప్పి వచ్చిందని చేస్తే మన మహేంద్ర దగ్గరికి వెళ్ళానండి. ఆయన నూరేళ్ళ ఆయుష్ నిన్న మొన్నే ఫోన్ చేశాను మహేందర్కి. డాక్టర్ వచ్చారంటే నాకు తెలిసి ప్రపంచంలో ఒక్క డాక్టర్ ఉన్నారు, అది మీరే. ఎవడో అనుకున్నాను, అది నిజమేనా అనుకోలేదు. అదే ఫుడ్ నచ్చిందంట ఆయనకి. సూపర్ సూపర్ సూపర్. ఓకేలేండి. అయితే అదే అండి ఇప్పుడు. హలో చెప్పండి, ఏంటి విశేషాలు? అదే ఒకటి పెద్ద సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంది. అది ఇప్పటిదాకా నేను బయటకి ఎక్కడ రివీల్ చేయొద్దన్నారు, అందుకే చేయలేదు. అది ఏంటంటే 'బిగ్ బాస్' సీజన్ 9 వైల్డ్ కార్డ్.
హెవీగా. వావ్ అది వావ్ 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 సూపర్, మామూలుగా లేదుగా. అంటే వైల్డ్ కార్డ్ అంటే ఏంటి ఏంటి అంటే గ్రాండ్ లాంచ్ 2.0 ఉంటది కదా. ఏంటండి స్టార్ట్ అయిపోయిందా? ఇవాళ నుంచే స్టార్ట్ బిగ్ బాస్. ఓ ఈ రోజు నుంచే స్టార్టా? ఓకే, సో ఈ రోజు నుంచి స్టార్ట్ అయితే కంటెస్టెంట్స్ అందరూ ఈ రోజు నుంచి వెళ్తారు. సెలెక్ట్ అయిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు? ఈ మాన్యులు, తనూజ, ఆ తర్వాత అలేకే జీటీపీకి వెళ్ళి రమ్య. అమ్మాయి కూడా సెలెక్ట్ అయిందా? తను వైల్డ్ కార్డే, తను కూడా వైల్డ్ కార్డే. వైల్డ్ కార్డ్ అంటే ఏంటో? అంటే గ్రాండ్ లాంచ్ 2.0 అని చెప్పి ఇంకోటి పెట్టి మళ్ళీ అప్పుడు మళ్ళీ పంపిస్తారు. అంటే 5 వారాల తర్వాత మధ్యలో పంపిస్తారు అందరినీ. ఇది కూడా ఇంకా ఆల్మోస్ట్ ఫైనల్ కాదు, 100%, 95% ఫైనల్. మనకి ఇంకా అగ్రిమెంట్ అది ఇంకా అవ్వలేదు కాబట్టి ఇంకా మనం పూర్తిగా చెప్పుకోలేం కానీ, బట్ ఒకవేళ వెళ్తే మాత్రం వెళ్తే మీ సపోర్ట్ ఉండాలండి. నేను బిగ్ బాస్ ఎవరికి సపోర్ట్ చేయనండి, మీకు తెలిసిందే కదా. అదే ఆ బిగ్ బాస్ దానికి అసలు మనం ముట్టుకోకూడదు, అసలు దాన్ని సపోర్ట్ చేయకూడదు, ఆ స్టోరీస్ ని మనం మాట్లాడకూడదు. ఆ పదవి ప్రశాంత్ ఆదరేట్ మొత్తం దగ్గర దగ్గర ఒక 10-15 మంది కన్సిస్టెంట్స్ కి నేను ఇప్పుడు సపోర్ట్ అంటే ఎరా నీ ఫ్రెండ్ అనా అది ఇది అంటారు. అదేలేండి, అది కూడా ఉంటది, అది కూడా కరెక్టే. మీరు చెయ్యండి, మీ టాలెంట్ ని చూపించండి, అక్కడ మామూలుగా ఉండదు. అది తెలియదు వీళ్ళకే యూట్యూబ్ వస్తే ఎలా ఉంటదని. కాదు అంతా సరే అండి, ఇప్పుడు కాదు 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 గుర్తు పెట్టుకోండి, చెప్పండి. చేసే రచ్చే మిమ్మల్ని కాపాడుతుంది, మీకు చెప్పాల్సిన ఏం కాదు. గో హెడ్. అదేలేండి, కాదు అంతా సరే కానీ ఇప్పుడు నన్ను తిట్టుకోనంటే ఒక విషయం చెప్తా. చెప్పండి బ్రో. ఇప్పుడు నేను TV5 ఆఫీస్లో ఉన్నా ఇంటర్వ్యూలో. వీళ్ళు ప్రాంక్ కాల్ చేయమంటే మీకు చేశాను నేను. మీ పేరు చెప్పి పర్టికులర్గా ఇవన్నీ పాయింట్లు వాళ్ళే ఇచ్చి నాకు ఫోన్ చేయమన్నారు. ఎక్కడ, ఏ ఆఫీస్ లోని? TV5. ఇక్కడ ఆదిత్య అని. లైవ్ లో ఉంటే అయినా మీరు ఆ రోషర్ని సుమన్ టీవీలో డైరెక్ట్గా లైవ్లోనే వేసుకున్నారు కదా. అది ఉంటుందిలేండి. అదే ఇప్పుడు అది ఆదిత్య అని నా ఫ్రెండే, తను కూడా జబర్దస్త్లో నాకు కలిసి చేసాడు అనమాట స్కిట్స్. లేదు, డిస్కషన్ అయితే ఉంది కానీ ఇంకా 100% తేలలేదు ఇది. నేను వెళ్తున్నాడు, నీ అమ్మాయి లైఫ్ సెట్ అయిపోయిందిరా బాబు మహేందర్ కానీ నేను ఆనందపడ్డాను. నా ఆనందాన్ని నిమిషంలో క్యాన్సిల్ చేశారు. తిట్టుకోవడం కాదు, నేను షాప్ పెట్టారు కదా, ఈ టైంలో బిగ్ బాస్ పడితే బిగ్ బాస్ నుంచి వెళ్ళి వస్తాడు, ఆ రెస్టారెంట్ బూస్ట్ అవుతుంది, ఈ అమ్మ క్యాక్ ఇంక మహేందర్ అన్న తిరగలేదు అనుకున్నాను. చక్కమని గాలి తీసేది. అంటే ఏమనుకున్నానంటే ఇప్పుడు మీరు మాట్లాడింది అంతా రికార్డ్ చేసి నా ఛానల్ పెట్టుకుని బిగ్ బాస్కి వెళ్తానండి అన్నట్లు అంటారేమో అనుకున్నాను. అలాగైనా చెయ్యొచ్చేమో. ఇప్పుడు అలాగే ఇదంతా రికార్డ్ అవుతుంది కాబట్టి అది బీ ప్లేస్ నాకు ఇవ్వండి, నేను మళ్ళీ మన దాంట్లో పెట్టుకుంటాను. సో యాంకర్ కూడా మాట్లాడతారంట ఒకసారి మీతో, నా ఫ్రెండ్ తను ఆదిత్య. అండి హాయ్ అండి. హాయ్ బ్రో, చెప్పండి. ఇంటర్వ్యూలో ఉన్నాము. ప్రాంక్ కాల్ చెయ్యి ఎవరికైనా అని మీ పేరు చెప్పాము. నేను హోటల్ చెక్అవుట్ చేస్తున్నాను, ఫోన్లు వచ్చాయి 2 ఫోన్లు. సో మా లగేజ్లతో అవ్వదు కదా అని చెప్పి రిసెప్షన్ లో లగేజ్లు పెట్టి మాట్లాడుతున్నాను ప్రశాంతంగా. సూపర్ సూపర్ అండి, మీ వీడియోస్ అన్ని చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ. మూర్తి గారు మొన్న ఇంటర్వ్యూ మాట్లాడారు, ఆయన ఇచ్చాను. ప్రశాంతంగా ఉండేటప్పుడు ఎప్పుడు మాట్లాడదాం అనివేసి అన్నారు కానీ ఇంకా అక్కడ ఆయన ఏకంగా జిమ్లు చేసేస్తుండే కుర్రోళ్ళగా, రోజు జిమ్లు ఎక్సర్సైజ్లు. సార్ ఫిట్నెస్ ఇప్పుడు ఫిట్నెస్ ఇంపార్టెంట్ కదా. ఫిట్నెస్ ఇంపార్టెంట్ నిజమే, కరెక్ట్ గా ఫిట్నెస్ ఏ ఇయర్ కి ఇంపార్టెంట్ ఆ ఇయర్ చేస్తున్నాడు. నిజంగా ఆయన చూసి మిగతా వాళ్ళు ఇన్స్పిరేషన్ అవ్వాలి. ఆ ఫుడ్ డైట్ అలాగైతే ఇంకో 40 సంవత్సరాలు ఉంటుంది, లేదంటే బండి ఇంకా తక్కువని వెళ్ళిపోద్ది చెడ్డకి. సార్ మీ ఫిట్నెస్ ఏంటండి? ఒక్కసారి బండి చెడ్డకెళ్ళిందంటే బీపీ అంటాడు, షుగర్ అంటాడు, షుగర్ చత్వరం అంటాడు, ఎనుముక నొప్పి అంటాడు, ఇంకా అలాగా హాస్పిటల్కే పరిమితం ఒక్కసారి కనుక ఇదైతే. అవునవునండి, అసలు డాక్టర్ అంటే భయపడాలి.
బయట పెడితే హ్యాపీగా ఉంటుంది. నేనంటే తినడం తిరగడం అంతే, అదేనా? ఇంకేం లేదు. అంతే తిండి అరిగిపోతుంది తిరిగేసరికి, మళ్ళీ అరిగిపోయిందని మళ్ళీ తింటాం, మళ్ళీ తిరుగుతాం అంతే. అలాగా ఎక్కడ ఫ్యాట్ లేకుండా రోజుకి 2 పూట్ల తినేసి అంతే, ఇంకేం లేదు. ఆల్కహాల్ సిగరెట్ ఏం అలవాట్లు లేవు కాబట్టి మనది ఫిట్ గా ఉంటది బాడీ. సూపర్ అండి. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. ఏంటో బెట్టింగ్ యాప్స్ని ఇండియాకి రాకుండా మీ సమూలంగా ప్రయత్నం మీరు చేశారు. కోకట వేలతో పెరకలించాం, అయిపోయింది, ఇంకేం లేదు. సూపర్ సూపర్ సార్. ఇంకొకటి, మహిదర్కి మీకు ఫ్రెండ్షిప్ గురించి చెప్పమంటే ఏం చెప్తారు సార్? అబ్బాయి నేను జెలస్ గా ఫీల్ అయ్యేవాడినండి. అబ్బాయి చాలా హైలీ టాలెంటెడ్, మామూలు టాలెంటెడ్ కాదు. అంటే స్మార్ట్ వర్క్ అండ్ హార్డ్ వర్క్ తెలిసిన అబ్బాయి, చాలా తెలివైనవాడు. నేను అబ్బాయిని చూసి నాకన్నా చిన్నోడైనా చాలా జెలస్ ఫీల్ అయ్యేవాడిని. ఒక రకంగా చెప్పాలని ఇన్స్పిరేషన్ అయినా చెప్పుకోవాలి. ఎందుకంటే నేను అబ్బాయిని కలిసినప్పుడు అబ్బాయికి 6 ఛానల్ ఉండేవి, నాకు ఒక ఛానల్ ఉండేది. అని అమ్మ 6 ఛానల్ మెయింటైన్ చేస్తున్నాడు, కుకింగ్ అంటాడు, ట్రావెలింగ్, అప్పుడులో ఉండేవి ఆయనకి 6-5 ఛానల్. అయితే ఒక ఫంక్షన్ లో కలిసి ఆయన్ని, గ్రేట్, చూడడానికి ఇంత చిన్న వయసులోనే ఇలా చేస్తాం, మనం ఎందుకు చేయకూడదని మనం కూడా బోల్డ్ ఛానల్ పెట్టాం. ఓకే సార్, మీ ఇన్స్పిరేషన్ ఎవరండి యూట్యూబ్ ఛానల్కి? ఇన్స్పిరేషన్ అంటే ఏం లేదండి, రాజారెడ్డి గారు. ఆయన ఛానల్ చూసి విక్రమాదిత్య, రాజారెడ్డి ఛానల్, విక్రమాదిత్య గారు చూసేవాడిని రోజును. ఆ రోజు చూసి ఇంకా ఛానల్ పెట్టాలి అని ఆలోచన వచ్చేటప్పుడు ట్రావెలింగ్ లో అప్పుడు రాజారెడ్డి గారు ఉండేవారు, తెలుగు ట్రావెలర్. ఆయన చూసి నేను ఎలా అవుట్పుట్ ఎలా పెట్టాలో, థంబ్నెయిల్స్ ఏంటి, అసలు ఎలా ట్రావెలింగ్ వీడియో స్టార్ట్ చేయాలని ఆయన ఛానల్ చూసేవారు. ఛానల్ చూసి ప్రాక్టీస్ చేశాను, పెట్టాను. ఇప్పుడున్న వాళ్ళకి మీరు ఇన్స్పిరేషన్ అయ్యారు. చాలా మందికి అంటే నేను ట్రావెలింగ్ లో ఎలా వీడియోలు చేయాలి, ఏ సాఫ్ట్వేర్లు వాడాలి, ఫ్రీగా కోర్సులు ఏం కాకుండా ఫ్రీగా చేసి చెప్తాను, ఇంతంత ఆదాయం వస్తుంది, ఇంతంత ఆర్పిఎం ఉందని చెప్పి చాలా మంది యూట్యూబర్లు మోటివేషన్ అయ్యి పెడితే ఛాన్సెస్ ఉన్నాయి. సూపర్ సార్, సూపర్. అలా ఖాళీ దొరికినప్పుడల్లా యూట్యూబ్ ఎలా చేయాలి అని వీడియో ఒకటి పెడతాను, నెలకు ఒకటైనా ఉంటుంది. వాళ్ళు అసలు చెయ్యాలనుకోకపోయినా అసలు ఒకసారి ట్రై చేద్దాం, ఆయన చెప్తున్నాడు కదా ఇంతంత డబ్బులు ఉన్నాయని, మనం ఎందుకు ట్రై చేయకూడదు అని ట్రై చేసే బాపతులు ఉన్నారు. సూపర్ సార్. సార్ ఫ్యూచర్లో ఇంకా ఏ సిటీస్కి వెళ్ళబోతున్నారు, అదే కంట్రీస్? అయిపోయింది ఆల్మోస్ట్, ఇంకా సగం ప్రపంచం అయింది, సగం ప్రపంచం ఉంది. సగం ప్రపంచాన్ని ఉరుకులు పరుగులుగా చాలా కష్టాలు పడి చూపించాను, నేను చూసేది ఏం లేదు. అయితే మిగిలిన సగం ప్రపంచం అయినా నా మనస్ఫూర్తిగా నేను చూసి నేను ఎంజాయ్ చేయాలని చెప్పి ఇప్పుడు నేను ఎంజాయ్ చేస్తున్నాను, యాజ్ వెల్ యాజ్ చూపిస్తున్నాను. సో అందుకే లేట్ గా వీడియోలు తీస్తున్నాను. ఇంకా ప్రపంచం మీద ప్రపంచాన్ని ఇల్లుగా మార్చుకొని బతుకుదాం అనుకుంటున్నాను. మన సింగనారం అంతా తెలుసు, సో రోజుకి ఎలా ఉండాలి, ఎక్కడ ఒక్క ఫ్లైట్ ఛార్జీలు మేనేజ్ చేసుకుంటే మిగతాదంతా సేమ్ టు సేమ్ ఇండియా లాగా. సో అంతే, హ్యాపీ. సూపర్ అండి. మరి పెళ్లి ఎప్పుడు? ఇంకా 10 సంవత్సరాల తర్వాత పెళ్లి అవుతుంది. ఇంకా ఆ పెళ్లి జోలికి వెళ్ళడానికి ఆస్కారం లేదు. హ్యాపీగా నేను ఉన్నాను, ఇప్పుడు ప్రెసెంట్ హ్యాపీగా ఉన్నాను, దాన్ని అలా కంటిన్యూ అవ్వనియండి. అమ్మగారు ఏం చెప్పట్లేదా మ్యారేజ్ అని? అమ్మాలు చెప్పడం అంటే అండి, ఇప్పుడు నేను తిరుగుతున్నాను, హ్యాపీగా ఉంది కదా, ఇలా తిరుగుతున్నాను. ఇప్పుడు నాకు ఎవరైనా 2 కోట్లు ఇచ్చే అమ్మాయి దొరికితే చేసుకుంటాను. ఎందుకంటే నాకు మెయిన్ ప్రాబ్లం మనీ. ఇక్కడ నేను ఏ ప్రమోషన్ లో చేయను, నా దగ్గర ఉన్న ₹1,00,00,000 అది నా కోసం సరిపోతుంది, నా అమ్మాయి కోసం. ఓకే, అంటే ఇంట్లో పెట్టి నేను తప్పలేను కదా. 2 కోట్లు కట్నం ఇచ్చి నాన్ వెజ్ గారిని ఎవరైనా పెళ్లి చేసుకుంటారు, అండ్ ఆయనతో పాటు ట్రావెలింగ్ కూడా రావాలి. ఓకే, మీతో పాటు ట్రావెలింగ్ కూడా. అసలు 2 కోట్లు నాకు కాదండి, నాకు నేను కట్నం తీసుకున్నాడు బాబు, కట్నం గాడిదా. ఆ 2 కోట్లు అన్నది అమ్మాయి ట్రావెలింగ్ కి. నేను 120 దేశాలు ఉన్నాయి, 120 దేశాలు నేను తిరిగేసి అమ్మాయి ఇండియాలో ఉండడం బాగోదు కదా. నాతో పాటు తిప్పుకోవాలి, నా పిల్ల ఉంటే. ఒక పిల్లడు ఉన్నా కూడా ఆడు కూడా నాతో పాటు తిరగాలి. సో ఇది ఖర్చుతో కూడుకున్నది. నేనంటే హాస్టల్లో ఉంటాను, రోడ్డు మీద తింటాను. నా పిల్లం రోడ్డు మీద తిని హాస్టల్లో ఉండలేదు కదా, తనకంటూ ఒక మంచి రూమ్ తీసుకోవాలి, పిల్లోడు పుడితే ఆడికి కొంచెం నీట్ గా చూసుకోవాలి. సో ఇది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఓకే, మీ విజన్ బాగుందండి. చూద్దాం, ఈ ఫోన్ కాల్ విని ఏ అమ్మాయినా రావచ్చు.
ఇప్పటికే వచ్చి ఉంటారు. అంటే లేదు ట్రావెలింగ్ తను చూసేసుకుంటూ నాకు ఇంకేం ప్రాబ్లం ఉంటది హ్యాపీగా. అవును. అన్ని సింగనాథం జిలకర్లు అన్ని నాకు తెలుసు. ఏ రూములు ఎక్కడ తక్కువ దొరుకుతాయి, ఎలా తిరగాలి, ఎలా తిరిగితే తక్కువ అవుతుందని. మహా అయితే ఇద్దరికి కలిపి నెలకు 3 లక్షలు అవుతుంది. నెలకు 3 లక్షలు, ఇద్దరికి 2 లక్షల నుంచి 3 లక్షలు. సంవత్సరానికి 12 3 24 25 లక్షలు. 25 లక్షలు 4 సంవత్సరాలకి 2 కోట్లు. 4 సంవత్సరాలు ఇది ప్రపంచం అంతా కంప్లీట్ చేసేస్తాం 2 కోట్లతో. సూపర్ సార్, సూపర్. వాట్ ఏ విజన్, వాట్ ఏ థాట్. నాకున్న పిచ్చోళ్ళు అయిపోయాం. నాకున్న 1 కోటి రూపాయలతోని నా దగ్గర ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్ 1 కోటి రూపాయలు ఉంది. మరి ఆ 1 కోటి రూపాయలతోని నేను తిరగాలి కదా. అది సబ్స్క్రైబర్లు నా మీద పెట్టుకుని నమ్మకం, పెళ్లి చేసుకుని పిల్లలతో ఉంటే మరి ఎప్పుడు చూపిస్తావు అంటారు. ఎవరు లేదు తెలుగులో ప్రపంచాన్ని చూపించి కంటిన్యూస్ గా 1 రోజు చేస్తారు, 4 రోజులు పడుకుని పోతారు హెల్త్ బాగోలేదని చెప్పి. అందరూ ఉన్న 2-3 ఉన్నారు, అందరూ హెల్త్ ఇష్యూస్ అనే ఉన్నారు. కన్సిస్టెన్సీ గా 5 సంవత్సరాల నుంచి అలా తిరుగుతూనే ఉన్నాను. ఒక జ్వరం జలుబు రాలేదు. ఆరోగ్యాన్ని మెయింటైన్ చేసుకుంటూ తిరుగుతున్నాను. సూపర్ సార్, సూపర్ సార్. మరి ఇలాంటి ఇప్పుడు బిగ్ బాస్ అలాంటి రియాలిటీ షోస్ కి పిలవలేదా మిమ్మల్ని? బోల్డ్ వచ్చినాయి. నాకు ఇంట్రెస్ట్. ఇప్పుడు బిగ్ బాస్ షో చేయడానికి 100 మంది ఉన్నారండి. ప్రపంచాన్ని చూపించడానికి అసలు తెలుగులో ఎవరు లేరు కదా. అంటే అక్కడ అమౌంట్ అరేంజ్ చేసుకుని మళ్ళా మీరు నాకు నేను ఎంచుకున్న దాన్ని కష్టమైనది. నా కాంపిటీషన్ రావడానికి నా కాంపిటీషన్ కి గానీ, నా ముందు గానీ, నా వెనక గానీ ఎవరు ఉండరు. దానికి రీజన్ ఏంటంటే నేను ఎంచుకున్న దాన్ని చాలా కష్టమైంది. ఎవరైనా ఇంట్లో కూర్చొని సొలుకబులు చెప్పి రోజుకి ఇంట్లో కూర్చొని 10 వీడియోలు చేయగలరు, కానీ రోడ్డు మీద తిరిగి ఒక వీడియో చేయాలంటే రక్తం పడుతుంది. అవునవునండి. సో మనం ఎంచుకున్న దాన్ని కష్టమైంది అన్నప్పుడు దానికి ఎవరు ఉండకూడదు. ఓకే సార్, ఇంకా అలాగే కొనసాగాలి. మీరు అనుకున్న ఇంకొక 120 కంట్రీస్ కూడా పూర్తి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. ఎందుకంటే ఇది మేజర్ ఇంటర్వ్యూ, నాన్ ఇంటర్వ్యూ అయిపోతుంది. అవునా? సారీ అండి. మళ్ళీ మనం ఒకసారి చేద్దాం సార్, ఫోన్ కాల్లో చేద్దాం అవసరం అయితే. అలాగే అండి, అలాగే. ఈ రోజంతా కలిసాను లక్కీగానే. మీరు మళ్ళీ రేపు ఇదే ఫోన్ నెంబర్ ఫోన్ చేయాలంటే నేను దొరకను. అవునవును. నేను నెంబరు వారానికి ఒక నెంబర్ మారుస్తాను కరెక్ట్ గానే, ప్రెషర్ పెట్టకుండా ఉండడం కోసం. అలాగైతేనే ట్రావెలింగ్ చేయగలరు. అంతే కదా. లేదంటే చుట్టాలు, తమ్ముళ్ళు, ఫ్రెండ్స్ అందరూ ఫోన్ చేస్తారు. ఏదో అదృష్టం అలా దొరికింది. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్. ఇవ్వండి ఒకసారి మైదాన్ సార్. థ్యాంక్ యూ సార్ అన్వేష్ గారు. బ్రో బాయ్ అండి. థ్యాంక్ యూ. బాయ్ అండి. ఆదిరెడ్డికి జీ రింగ్ అవుతుంది, అదే చూద్దాం. మ్యూట్లో పెట్టాలి అందరికి. హలో ఆదిరెడ్డి గారు. బ్రో చెప్పండి. హాయ్ అండి, బాగున్నారా? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? బాగున్నా. అదే ఏం లేదు, ఒక ఇంపార్టెంట్ విషయం చెప్దామని ఫోన్ చేశా. చెప్పండి. అది ఇప్పుడు యాక్చువల్లీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంది. మీరు వెళ్తున్నారా? అడిగారా? అంతా అయ్యింది ఆల్రెడీ. సో తర్వాత అవునా? ఫస్ట్ వీక్ లోనా, రెండో వీక్ లోనా? లేదు, 5th వీక్ టైం. అదే ఎలక్కి చెట్టు పిగిల్సి మీరు. అవును. అచ్చా. అదే సర్ప్రైజ్ అయ్యా నేను కూడా, వాళ్ళు అట్లా ఆ పిల్లతో కానీ చెప్పినప్పుడు. అది ఎందుకు అట్లా ప్లాన్ చేశారు? ఈ వైల్డ్ కార్డ్ మిమ్మల్ని ఎందుకు అనుకున్నారంటారు? ఏమో మరి వాళ్ళకే తెలియాలి. అంటే నాకు అది ఎగ్జాక్ట్గా ఏం చెప్పలే. సో మెయిన్ ఎంట్రీ వద్దు అసలు, ఎక్కడా కూడా ఏం ఉండొద్దు, అండ్ ముందు యాజ్ యూజువల్గా ఓపెనింగ్ డే వరకు కూడా వీడియోలు యాజ్ టీజ్ చేస్తున్నట్టే చెయ్యండి అన్నట్టుగా చెప్పారు. రివ్యూస్ కూడా చేయమన్నారా? ఓపెనింగ్ డే ముందు వరకు ఆ వీడియోస్ రివ్యూస్ వద్దన్నారు. రివ్యూస్ వద్దన్నారు. ఏంటి సడన్ గా 5 వారం వచ్చేయాలి అన్నట్టు? అంతే. అగ్రిమెంట్ అంతా అయిపోయిందా? మళ్ళీ ఏదన్నా పెడతారు వాళ్ళు లాస్ట్ లో? ఏమో, అదొకటి అయితే డౌటే మరి, అది ఇంకా అవలా. మీకు అంతా అయిపోయింది, మీరు వచ్చేస్తారన్నట్టు చెప్పాడు రఘు గారు. అవును. ఈ సీజన్ మీద మీ ఒపీనియన్? ఏమో, వాళ్ళని నమ్మడానికి ఏం లేదు. వాళ్ళు లాస్ట్ మూమెంట్ లో ఏదైనా చేస్తారు. ఎందుకంటే ఆప్షన్స్ వెతుకుతా ఉంటారు. వెతికి ఆ టైంలో ఏదో ఒకటి. అదేలేండి.
కాదు మరి ఈ సీజన్ ఏమంటారు మీరు? అది వెళ్ళొచ్చు అంటారా? పర్లేదా? ఇప్పుడు ఉన్నంత వరకు ఏమైనా ఊపు ఉందా? కాదు బ్రో, మీ దగ్గర ఆప్షన్ ఉందా నిజంగా ఛాన్స్ వస్తే ఇది బెటర్ ఆప్షన్, బెటర్ది కాదు అని చూసుకునేంత పోతారు అట్లా? అంటే లేదు, ఒకవేళ వస్తే వెళ్ళిపోతా, అనిపిస్తుంది వస్తే వెళ్తా. అంటే అసలు ఎలా ఉంది అనేసి, ఫ్లో ఓకేనా అనేసి. సీజన్ మంచి హిట్ అవ్వచ్చు మోస్ట్లీ. ఓకే, మీరు ఇంక వస్తే వెళ్ళడం, ఇంక దాంట్లో మళ్ళీ వెతుక్కొని అనవసరంగా ఆపర్చునిటీ వస్తే ఇంక ఎందుకంటే ఆపర్చునిటీ నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా మంచిదే మీకు. అదేలేండి, అది కూడా కరెక్టే. అంటే ఏదైనా కానీ నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ ఏదైనా మీకు మంచి జరుగుద్ది కెరియర్ పరంగా మాత్రం. దాంట్లో మళ్ళీ వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు. మీ సపోర్ట్ ఉంటుందని అనుకుంటున్నాను కొంచెం బాగా ఆడినప్పుడు. మీరు నన్ను నెగిటివ్ చేసినా, మీరు నా మీద పగబెట్టా, నేను జెన్యున్ గానే ఉంటా బ్రో. ప్రపంచం తలకిందులైనా మీ ఎపిసోడ్లు ఎట్లా వస్తే అట్లానే చెప్తా. నేను మనసులో ఏం పెట్టుకోను. అది దాన్నండి. తర్వాత అంటే ఇదంతా అయిపోయాక పెళ్లి కూడా ఉంది. ఎంతవరకు ఛాన్స్ ఉందని మీకు అనిపిస్తుంది? ఉంది, ఒక 95% ఉంది. అంటే వెళ్ళడానికా అక్కడ ఉండడానికి అంటున్నారు? అది వెళ్ళడానికే ఏమో ఉంది, ఒక 90% దాకా. అంటే ఆల్మోస్ట్ అయింది. అచ్చా, ఇంటర్వ్యూ అయితే ఛాన్స్ ఉన్నట్టలే. బిగ్ బాస్ వాళ్ళు ఇంటర్వ్యూ చేశారంటే. సో మీరు ఈ లెక్కన లెక్కించే టిపికల్స్ ఇంకెవరున్నారు? శ్రీతేజ అనే అతను ఇట్లా వైల్డ్ కార్డ్స్ ఉన్నారు లేదా ప్లాన్ చేస్తున్నారు గట్టిగానే. అయితే కాంట్రవర్షియల్ గానే కొంచెం ఏమోలేండి, ఇంకా చూడండి ఎట్లా ఆడతారో ఏం చేస్తారో. మాటలు చెప్పినంత ఈజీ కాదు అక్కడ. అదైతే కన్ఫర్మే. అక్కడ అసలు టార్చర్ ఉంటది అక్కడ. తర్వాత మీకు అర్థం అవుతుంది అందరినీ. అదే మెంటల్ గా ప్రిపేర్ అయ్యే ఉన్నా కొంచెం. సీను చెప్పినట్లేదు, సీను ఇంకా రివీల్ చేయలేదు మీది ఎప్పుడు? ఇది చెప్పలే, ఇంకా చెప్పొద్దన్న, బయటకు చెప్పొద్దన్న. నేను చెప్పొద్దు అయితే, చెప్పకూడదు అంటే చెప్పను. బయటకు వద్దులేండి, ఎందుకంటే మనకి ఇంకా క్లారిటీ లేదు. నేను చెప్పను. ఓకే, నేను చెప్పలేండి అసలు. మీరు నాకు చూసుకోండి, ఏంటంటే వాళ్ళు బెటర్ ఆప్షన్స్ కోసం చూసి లాస్ట్ హ్యాండ్ ఇచ్చిన ఇస్తారు. అదే వాళ్ళ చేతిలో ఉండదు. వైల్డ్ కార్డ్స్ అన్నారు కాబట్టి వాళ్ళ ఇష్టం అది. వాళ్ళు ఇంకా ఆ రోజు దాకా వెయిట్ చేస్తారు, వెతుకుతానే ఉంటారు అన్ని. అవునవును, అది లాస్ట్ సీజన్ కి ఆ టైంలో లాస్ట్ మినిట్ లో నైస్ గా వేరే ఆప్షన్స్ దొరికాయి అనుకోండి, సేమ్ కాంట్రవర్సీలో, సేమ్ ఇదిలో రివ్యూస్ అనో ఇంకోటి కాన్సెప్ట్ లో ఇంకోటి ట్రై చేస్తారు. కానీ ఈ సీజన్ ఏదో చేయాలని గట్టిగా ప్లాన్ చేస్తున్నారు పాపం వాళ్ళేమో. అదేలేండి, అదే మిమ్మల్ని మూవీ రివ్యూస్ లెక్కన తీసుకుంటున్నారు. అంతే మోస్ట్లీ మూవీ రివ్యూస్. నేను ఇప్పుడు మూవీస్ కేటగిరీలో వీళ్ళు ఉన్నారు చూసారా, ఈ మూర్తి గారు ఇట్లాంటి ఆయన్ని ట్రై చేశారని టాకు. ఆయన రాననేసరికి మోస్ట్లీ ఇంకా ఆ కేటగిరీలోకి వచ్చే మీరు అన్నట్టుగా చేసుంటారు. సరే అండి, అయితే ఇంకొకటి మీకు ఇప్పుడు 2 విషయాలు చెప్పాలి. ఒకటి, అది నెక్స్ట్ ఈ ఇయర్ ఎండింగ్ లో ఎప్పుడోకప్పుడు పెళ్ళి ఉంది డిసెంబర్ లో. ఇప్పుడు మీరు తప్పకుండా రావాలి, ట్రై చేస్తాం బ్రో తప్పకుండా. రెండోది, ఇప్పుడు ప్రెసెంట్ నేను TV5 ఆఫీస్లో ఉన్నా. ఓకే. వీళ్ళు ఏంటంటే ఇంకా మనకి ఆ మధ్య గొడవ అయింది కదా అని చెప్పి, ఇంకా అందుకని మన ఇద్దరిని మళ్ళీ కలపడానికి అన్నట్టుగా ఇక్కడ నా ఫ్రెండే ఇంటర్వ్యూర్ కూడా, ఆదిత్య. సో అందుకని మళ్ళీ మీకు ఫోన్ చేసి ఇట్లా మాట్లాడమన్నాడు. ఇప్పుడు ఏంటి ఇది ప్రాంక్ కాల్ యాక్చువల్లీ. ఇదంతా ప్రాంక్ కాల్. మీకు అవకాశం వచ్చింది, నేను ఫోన్ లేదు అసలు నాకు కూడా అనిపించింది నిజంగా. మీరంత ఆలోచించారు అండ్ చెప్పారు, ఇవన్నీ కూడా నాకు బాగా అనిపించింది. బట్ ఏమో ఇది మా ఆదిత్య గారి వల్ల నిజంగా జెన్యూన్ గా అనిపించింది. అది జెన్యూన్ మీకు ఛాన్స్ వచ్చింది అనుకున్నా నేను. అయ్యి బలవలే నాకు అట్లా ఏముండదు మనసులో. నేను యాక్చువల్ గా అంటే మనసులో ఏం పెట్టుకోవట్లేదు, పెట్టుకొని కూడా నేను నిజంగా మీరు రివ్యూ నేను చెప్పాను కదా అదే చేసి ఉండేవాడిని. మీరు ఎల్లున్నా కూడా ఆ ఎపిసోడ్ బట్టి మీరు నిజంగా పాజిటివ్ అయితే పాజిటివ్ చెప్పండి. అప్పుడైనా జనాలకు కూడా మనకు అదేముందిలేండి. నిజంగా ప్రాంక్ కాల్ ఎవరు అమ్మ, అది మరీ సస్పెన్స్ బ్రో. నిజంగా నేను అసలు ఏ రూపంలో కూడా ఇది ప్రాంక్ కాల్ అనుకోలేదు. ఇది ఇంకా నేను మీకు ఎప్పుడు అట్లా చేయలేదు కదా, మేబీ దాని తాలూకు ఎఫెక్ట్ అనుకుంటా. లేదు అయినా కూడా నేను మీ కాల్ లిఫ్ట్ చేయను అనుకుంటారు మీరు. అవునవును, అదొకటి ఉంది. నేను లిఫ్ట్ చేసినాను, స్పాట్ లో లిఫ్ట్ చేయాలనిపించింది. ఏంటి ఈ టైంలో చేస్తున్నారని. సరే బ్రో, ఏదైతే ఏమైంది బ్రో, నేను ప్రాంక్ అనుకో, నిజంగా వచ్చింది అనుకున్నా బ్రో. నిజంగా వచ్చింది. సరేలే, మీరు ఏదో ఒకటి అక్కడ ఓవర్రేమో కొంచెం స్టఫ్ అయితే దొరుకుద్ది అనుకున్నా. నిజంగా ఏమో స్టఫ్ ఇన్ ద సెన్స్ అది నెగిటివ్ స్టఫ్ ఇస్తారేమో అనుకున్నా నేను. డన్. అయ్యో కంపులు ఎవరు బ్రో. థ్యాంక్ యూ బ్రో, యాంకర్ బ్రో. ఇక నీకే ఆదిత్య తనకి ఇస్తా చూడండి. ఆదిత్య. హాయ్ అండి ఆదిరెడ్డి గారు. హలో, హాయ్ అండి ఆదిత్య గారు. ఏంటండి ఇది
ప్రాంక్ కాల్ అని అసలు ఎక్స్పెక్ట్ చేయకుండా భలే ప్రాంక్ కాల్ చేయించారు. నేను అసలు కాదండి ఊహించలేదు, ఇది నిజమే అనుకున్నా. వైల్డ్ కార్డు సరేలే అయిపోయింది అంతా అయిపోయింది అంటున్నారు కదా. అయ్యో కొంచెం కొత్తగా చేయాలని చెప్పి ఎలాగా మీకు మనోడికి కొంచెం గొడవలా జరిగింది అని అన్నారు బయట కూడా. సరే దాన్ని కొంచెం తీద్దాం అని. సరే రివ్యూస్ అన్ని చాలా బాగుంటాయండి. థ్యాంక్స్ అండి. మేము ఇప్పుడు తిట్టుకొని ఉండేది మీకు మంచిగా ఉండేదే. లేదు జెన్యున్ గా చెప్తారు కాబట్టి కరెక్ట్ గా చెప్పారు. నువ్వు వెళ్ళినా మా ఇంట్లో వాళ్ళు ఎవరు వెళ్ళినా సరే అక్కడ ఏం జరిగితే అదే చెప్తాను. అది అసలు ఏం లేదు బ్రో. నేను మా వైఫ్ వెళ్ళినా మా చెల్లి వెళ్ళినా కూడా సేమ్ అంతే. వాళ్ళు నెగిటివ్ అయితే నెగిటివ్ అని నాకు అనిపిస్తే నెగిటివ్ అనే చెప్తాను. అది దాంట్లో తిరిగే లేదు. ఎందుకంటే మనది ఛానల్ ప్రూవ్ చేసుకోవాలి కదా బ్రో. మనం నిజాయితీగా ఉంటేనే కదా ఛానల్ చూస్తారు. అది మరీ టూ మచ్గా మైదర్ బ్రోకి నాకు పడకపోతే మైదర్ బ్రో ఏ చేసిన నెగిటివ్ అంటే నన్నే తిడతారు కదా. సూపర్ సూపర్ అండి. ఇలాగే మెయింటైన్ చేయండి, ఇలాగే కంటిన్యూ చేయండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. బాయ్. బాయ్ సార్ ఆదిరెడ్డి గారు. సారీ అండి ఇలా చేసినందుకు ఏమనుకోవద్దు. నేనేమనుకోలేదు. అయ్యో ఏం లేదు, ఏమో నాకు చెప్పాలనిపించింది. మళ్ళీ చేస్తా అండి నేను అయిపోయాక. బాయ్ అండి. 2 కాల్స్ చాలా జెన్యున్ గా చాలా బాగా ఉంది. అంటే వాళ్ళిద్దరూ జెన్యునే, ఎలా మాట్లాడతారు అనేది నేను అదే అలాగే మాట్లాడారు. సూపర్. ఇప్పుడు నాన్వేష్ గారికి నీకు అది చెప్తున్నా, నువ్వే ఎడిటింగ్ చేసుకుంటావు, నువ్వే కంటెంట్ ఆలోచిస్తావు. ఆయన తిరుగుతారు, నువ్వు ఇంట్లో నీ బుర్ర ఎడిటింగ్ మైండ్ వర్క్ అంతా ఉంటుంది. ఓకే. ఇప్పుడు వరకు ఇది అయిపోయింది. ఎక్కువ ట్రావెలింగ్ చెప్తున్నాను. ఆయన అన్నది ఒకటి అయితే నిజం తెలుసా, ట్రావెలింగ్. నేను ఒకసారి బ్లాగింగ్ ఛానల్ స్టార్ట్ చేసి గోవా వెళ్ళా, సోలో ట్రిప్ ఒక్కడనే పోయాను మొత్తం. ఆయన కూడా అంతే కదా, ఒక్కరే కదా. అలా వెళ్ళాను. నార్త్ గోవా బాగానే నడిచిపోయింది, పర్లేదు, కొద్దిగా గొప్ప మంచి ఫుడ్ దొరుకుతుంది, ఏదో వెళ్ళిపోయాను. సౌత్ గోవాకి వెళ్ళాను, చుక్కలు కనబడ్డాయి నాకు. అసలు అక్కడ ఫుడ్ వరస్ట్, మనం ఉండలేము. ఇండియాలోని ఒక ప్లేస్కి వెళ్ళే నేను ప్రాపర్గా ఒక వారం 10 రోజులు ఉండలేకపోతే, ఆయన ఎన్ని దేశాలు తిరుగుతుంటాడు. ఆయన నత్తలు, పీతలు, కప్పలు, పురుగులు ఏమేమో తింటుంటాడు. ఆయన అన్నిటిని తట్టుకొని ఆయన నిలబడుతున్నాడంటే ఆయన దేవుడబ్బా, నిజంగా మామూలు మనిషి అయితే కాదు ఆయన. సో ఆయనకి సాధ్యమైంది మనకు అవ్వదు, నిజంగా మనం చెయ్యలేము అది. అవును. అందుకే మనకి ఏది కుదిరిందో అది చేసుకుంటాం అంతే. సూపర్ సూపర్. ఇప్పుడు నీకు బాగా అంటే నువ్వు ఒక సినిమా చూడడానికి ఒక 30,000 ఖర్చు పెట్టుకుని హైదరాబాద్ వచ్చి చూసి వెళ్ళిన రోజు సలార్. అదే ఇప్పుడు పాపులర్, నీకు టాప్ వీడియో కూడా అదే ఉంటుంది. దానికి ఎంత సంపాదించావు? దానికి వచ్చింది ఒక 1 lakh పైన వచ్చింది. ఓకే. ఎందుకు అంత అమౌంట్ పెట్టి? అంటే ఇప్పుడు ఫ్రీ టికెట్ ఇస్తే చూసి రివ్యూలు చెప్పి ట్రెండింగ్ లో ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. నువ్వు అంత ఖర్చు పెట్టి ఎందుకు చేసావు? అంటే నాకు 1 AM షో చూడాలి, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ పెట్టాలనేది నా మైండ్లో నడిచింది ఫస్ట్ థింగ్. రెండోది, ఏపీలో అప్పుడు షోస్ పర్మిషన్ లేదు కదా, ప్రీవియస్ గవర్నమెంట్ కదా, సో అక్కడ పర్మిషన్ లేదు. ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ పైగా అప్పుడే వీళ్ళ గవర్నమెంట్ వచ్చింది, రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చింది. ఆయన ఇవ్వడం స్టార్ట్ చేశారు పర్మిషన్స్. ఎప్పుడైతే ఇంకా ఆయన పర్మిషన్స్ ఇచ్చారో ఇంకా 1 AM పడుతున్నాయని తెలిసింది. ఇంకా నాకు ఎగ్జైట్మెంట్ ఆగలే. సరే రావాలి, త్వరగా చూడాలి, పెట్టేయాలి, ఇదే ఉంది మైండ్లో. అప్పటికప్పుడు డిసైడ్ అయ్యా. ఫ్లైట్ టికెట్లు చూస్తే 9,000 ఉంది, ఇటు 9,000 అటు 9,000 ఉంది. మరి తప్పదు మరి. ఇంకా వెంటనే వచ్చాను. ఒక లోకల్ మీమర్ ఒక అతన్ని మాట్లాడి అట్లా కొంచెం టికెట్ సెట్ చేసుకొని ఇమీడియట్గా 4,000కి 4,000 పడిందో లేదో నాకు తెలియదు ఎగ్జాక్ట్గా. ఆయన అయితే నాకు 4,000 ఛార్జ్ చేశాడు. 4,000 పడి ఉండొచ్చు, ఆయన జెన్యున్గానే ఉంటాడు మ్యాక్సిమం. ఆ తర్వాత నాకు హోటల్, ఫుడ్, క్యాబులు అన్నీ. మరి ఆ వీడియోకి అంత అమౌంట్ రాకపోతే ఏంటి పరిస్థితి? వస్తుందని తెలిసే పెట్టా. ఓకే. అంటే అట్లీస్ట్ సబ్స్క్రైబర్స్ వస్తారు, ఆడియన్స్ వస్తారు, వాళ్ళు తర్వాత వీడియోలు చూస్తారు, మళ్ళీ కలెక్షన్ రిపోర్ట్ వీడియోలు చూస్తారు. వాటికి నేనేం ఖర్చు పెట్టను. ఆల్రెడీ చూసిందే ఆర్టికల్స్ ఉంటాయి కొన్ని, ఈ నేషనల్ ఆర్టికల్స్, నేషనల్ పేజెస్ కొన్ని ఉంటాయి, వాటిలో చూసి చెప్తుంటా. కలెక్షన్ రిపోర్ట్స్, వాటికి ఒక డీప్ అనాలిసిస్ ఉంటుంది. మళ్ళీ ట్రేడ్ నెంబర్స్ ఇస్తారు వాళ్ళు. ట్రేడ్ నెంబర్కి ప్రొడ్యూసర్ నెంబర్కి డిఫరెన్స్ ఉంటుంది. అది నేను అనలైజ్ చేసి చెప్తా అది. సో ట్రేడ్ నెంబర్ వచ్చి పుష్ప 2కి Day 1 283 ఉంది. నేను ప్రొడ్యూసర్ నెంబర్ కలిపి 295 అన్నాను, అది 294 వచ్చింది. ఆల్మోస్ట్ దగ్గర దాకా వచ్చాను. Day 2 కూడా అంతే. నేను ట్రేడ్, ప్రొడ్యూసర్ కలిపి 450 చెప్పా, అక్కడ 449 ఉంది. సో అంటే ఆల్మోస్ట్ వర్కౌట్ అవుతుంది కదా. సో ఈ అనాలిసిస్ అనేది నేను చేసుకోవడం ఈజీ అన్న, డబ్బులు ఖర్చు ఏం లేదు కదా. సలార్కి నేను అదే చేశాను. సలార్ కలెక్షన్ రిపోర్ట్ చేశాను, సలార్తో పాటు సలార్ వర్సెస్ డంకీ రిపోర్ట్స్ కూడా చేశాను. అప్పుడు ఆ వార్ నడిచింది కదా కొంచెం. సో అవి వాటన్నిటికీ మంచి రెస్పాన్స్ వచ్చింది. నాకు అది ఇంపార్టెంట్ కదా. అంటే దీని మీద అన్నీ డిపెండ్ అయి ఉంటాయి ఫర్దర్గా చేసేవి అలా. అందుకని ఇంక నేను ఫిక్స్ అయ్యే వస్తుంది అని డిసైడ్ అయ్యే చేశాను.
ఇప్పుడు ఒకరోజు ఏ కంటెంట్ లేకపోయినా సరే ఆ రోజు కంటెంట్ ఎత్తుక్కునే సత్తా నీ దాంట్లో ఉంది ఎత్తుకుంటా. కదా. అది ఎవరైనా ఇన్స్పిరేషనా లేకపోతే ఎట్లా? అంటే బేసిక్‌గా ట్రెండింగ్ ఇష్యూస్‌కి అయితే నాకు 'అరుణ్ సూర్యతేజ' ఇన్స్పిరేషన్. యూట్యూబ్ పెట్టడానికి 'విక్రమాదిత్య' గారు, ట్రెండింగ్‌కి 'అరుణ్ సూర్యతేజ'. కంటెంట్ లేని చోట కంటెంట్ ఎత్తుక్కోవడానికి తమిళ్‌లో 'మదాన్ గౌరి' అని ఒక యూట్యూబర్ ఉన్నాడు. మీకో విషయం తెలుసా? ఇప్పుడు తెలుగులో 'ఐజూడ్' ఉన్నాడా? 'ఐజూడ్‌కి' కూడా 'మదాన్ గౌరియే' ఇన్స్పిరేషన్. అంటే కాపీ అనకూడదు ఇక్కడ. ఇట్స్ ఆల్ అబౌట్ ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఆయన తమిళ్, ఇక్కడ తెలుగు కాబట్టి. బట్ 'ఐజూడ్‌కి' కూడా 'మదాన్ గౌరి' ఇన్స్పిరేషన్. యూ క్యాన్ సీ దట్. మీరు 'ఐజూడ్‌ది' అనంత పద్మనాభ స్వామి వీడియో ఉంది కదా, నువ్వు ఆ వీడియో చూసుంటే నీకు ఆ తర్వాత 'మదాన్ గౌరి' ఛానల్లోకి వెళ్ళి 1000 ఇయర్ ఓల్డ్ టెంపుల్ మిస్టరీ అని కొట్టు. ఈయన కూడా టైటిల్ అదే పెట్టాడు, తమ్నైల్ అదే పెట్టాడు. అందులోకి వెళ్ళి చూడు, ఆయన టైటిల్ కానీ తమ్నైల్ కానీ అదే ఉంటుంది నీకు. బికాస్ అది తెలియాల్సిన సబ్జెక్ట్, అందరికీ తెలియాలి. అదేదో కాపీ అని అంటారు కానీ చాలామంది, తప్పు అట్లా అనకూడదు. ఎందుకంటే ఆయన తమిళ్ వాళ్ళ కోసం ఒక వీడియో చేశాడు, మరి తెలుగు వాళ్ళ కోసం ఎవరో చేయాలి కదా. సో అది ఈయన చేశాడు. సేమ్ టైటిల్ సేమ్ తమ్నైల్ ఉండేసరికి అలా అంటారు కానీ నో. బట్ అది ఇన్స్పిరేషన్ అనమాట. సో దట్ గై ఇన్స్పైర్డ్ మెనీ పీపుల్, క్రియేటర్స్. 'మదాన్ గౌరి' తమిళ్ యూట్యూబర్ ఆయన. ఇప్పుడు ఈ క్రియేటర్స్ అందరూ ఒకసారి ఏదో ఫంక్షన్స్ అట్లా ఏదో పెడతారు కదా, నువ్వు ఎప్పుడు కనిపించవు, ఎందుకని? ఒకసారి టైకా అవార్డ్ ఫంక్షన్కి వెళ్ళాను. ఆ తర్వాత ఇంకొకటి ఏదో వేణు కళ్యాణ్ గారు అని ఒక మోటివేషనల్ స్పీకర్ ఉన్నారు, ఆయనది ఒకటి అవార్డ్స్ ఫంక్షన్కి ఒక దానికి వెళ్ళాను. తర్వాత ఇంకోటి దాన్ని దేనికి వెళ్ళాను. దుబాయ్లు అట్లా ఇట్లా వెళ్తారు కదా. అది చెప్తా చూడు, యూట్యూబ్ అది క్రియేటర్స్ మీటప్స్ ఉంటాయి అప్పుడప్పుడు హైదరాబాద్లోనే, ఇక్కడ గూగుల్ ఆఫీస్లో అవుతుంటాయి. వాళ్ళకి ఏంటంటే జెన్యూన్ క్రియేటర్స్ కాదు, వాళ్ళ దృష్టిలో సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉంటే చాలు వాళ్ళకి, వాళ్ళు పిలుస్తారు. ఇప్పుడు షార్ట్స్ చేసి సబ్స్క్రైబర్స్ తెచ్చుకోవడం పెద్ద మ్యాటర్ ఏం కాదు. సినిమాల గురించి వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఫన్నీ వేలో ఏదైనా చేస్తూ మనం షార్ట్స్, మనం జబర్దస్తే చేస్తున్నాం అబ్బా, మనం ఇక్కడ 1 minute షార్ట్ వీడియో క్లిప్స్ మనం చేయలేక కాదు కదా. కాకపోతే ఏమంటే ఇప్పుడు అవి కూడా నువ్వు న్యాచురల్గా చేసావనుకో వర్కౌట్ కావు. ఇప్పుడు చాలా మటుకు నేను షార్ట్స్లో ఫన్నీ క్లిప్స్ చూస్తున్నానా, వాటికి వింత వింత ఎక్స్ప్రెషన్లు ఉంటాయి. జబర్దస్త్లో మనం ఏ రోజు అలాంటివి ఎప్పుడూ ట్రై చేయలేదు. మనం కొన్ని ఎక్స్ప్రెషన్లు ఉంటాయి. ఎందుకు ఇవన్నీ అంటే, ఇవి చేస్తే కానీ అక్కడ వర్కౌట్ కావనే ఫీలింగ్ ఉంటుంది అక్కడ. అలాగే సెట్ చేశారు కూడా వాళ్ళ ఆడియన్స్ని. సో వాళ్ళు ఇప్పుడు వచ్చి మన దగ్గర ఇదేంటి నవ్వు రావట్లేదు మాకు, అదైతే నవ్వు వస్తుంది అంటారు. అట్లాంటివి ఉంటాయిలే కానీ ఏదో ఒకటి మనం ట్రై చేయొచ్చు. బట్ అది మళ్ళీ మన సెల్ఫ్ కాదు కదా, నువ్వు ఇందాక చెప్పావు కదా, మనం అట్లా కాదు కదా. సో కానప్పుడు ఏమో ఇబ్బంది అనిపిస్తుంది బాగా. అందుకు ఇంకా ఏమో అది చేయలేదు. బట్ వాళ్ళ దృష్టిలో ఏంటంటే ఇలాగా క్రియేటర్స్ ఎవరికైతే సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉన్నారో వాళ్ళ దృష్టిలో గ్రేట్ కాబట్టి వాళ్ళని ఇన్వైట్ చేస్తారు. ఇన్విటేషన్సే రావు మనకి. 1 million ఉండని ఏముండని రావు. అంటిల్ అన్లెస్ యు ఆర్ అన్ ఎంసీఎన్. నువ్వు మళ్ళీ ఎంసీఎన్స్లో ఉండు, నీకు వద్దన్న ఇన్విటేషన్లు వస్తాయి. సూపర్. ఒక్కొక్కరు అలా ఆలోచించుకొని అలా పిలుస్తుంటారు. అంతే, వాళ్ళ థాట్స్ అలాగే ఉంటాయి. నేను ఒకసారి ఒక యూట్యూబ్ ఒక గూగుల్ ఎంప్లాయ్కి డైరెక్ట్ మెసేజ్ పెట్టాను, నెంబర్ దొరికింది, ఎవరో ఇచ్చారు నాకు. అది కూడా పెద్ద యూట్యూబరే, పేరు ఎందుకులే కానీ, వెబ్ సిరీస్లు అవి చేస్తుంటే పెద్ద యూట్యూబర్. సో తాను ఇచ్చాడు, నెంబర్ ఇచ్చాడు, నేను ఇచ్చినట్టు చెప్పకన్నాడు. సరే ఓకే అని చెప్పి మెసేజ్ చేశాను. అప్పుడు ఏదో చిన్న డౌట్ ఉంది నాకు యూట్యూబ్ రిలేటెడ్. మెసేజ్ చేస్తే ఇలా మీరు పర్సనల్ నెంబర్కి మెసేజ్ పెట్టకూడదు, మీరు ఏదైనా ఎంసీఎన్ ఉంటే ఎంసీఎన్ కాంటాక్ట్ అవ్వాలి, లేదంటే ఒకవేళ మీరు టాప్ క్రియేటర్ అయితే మేమే కాంటాక్ట్ అవుతాం, అంతే తప్ప ఇలా చేయకూడదు అన్నారు. సరే సారీ అండి అని చెప్పి వదిలేసాను ఇంకా. సో వాళ్ళు ఏంటంటే ఐదర్ బిగ్ క్రియేటర్స్ ఆర్ ఎంసీఎన్ క్రియేటర్స్. నువ్వు 10,000 సబ్స్క్రైబర్లు ఉండరు, నువ్వు ఎంసీఎన్ క్రియేటర్ అయితే వాళ్ళు ఇంపార్టెన్స్ ఇస్తారు. అలా అనమాట. ఈ ఇన్ఫినిటమ్, టమాటా, ఇట్లా స్కెచర్స్ అట్లా. ఇప్పుడు నువ్వు వీడియో చెప్తా అంతా బాగానే ఉంటుంది, తమ్నేల్ ఎందుకు ఐమాక్సే పెడతావు? నువ్వు ఐమాక్స్ దగ్గర ఉండి చెప్పను కానీ ఎందుకు తమ్నేల్? అదే ప్యాటర్న్ చెప్పా కదా, ఆయన రత్నాకర్ అని చెప్పి ఆయన ఒక ప్యాటర్న్ సెట్ చేశారు నాకు. వెనక బ్యాక్గ్రౌండ్ ప్రసాద్ ఐమాక్స్, పక్కన సోది లేకుండా ఒక ముక్కలో రివ్యూ చెప్పేశాడు భయ్యా అని ఆయన పెట్టాడు. సో నాకు నేనే రివ్యూ చెప్పేశాడు భయ్యా అంటే బాగోదు కదా, నా ఛానల్లో పెట్టి. అందుకని సోది లేకుండా ఒక ముక్కలో జెన్యూన్ రివ్యూ అని పెట్టుకున్నా. కింద ఆ ఇమేజెస్ సెట్టింగ్ కానీ జెన్యూన్ పబ్లిక్ టాక్ అన్నవి కానీ ఇవన్నీ ఆయన ఇచ్చిన ప్యాటర్న్ నాకు. ఓకే, ఇంకా అలా ప్రసాద్ ఐమాక్స్ ఇంకా అలా ఫిక్స్ అయిపోయింది. ఇంకా ప్రసాద్ ఐమాక్స్ కాకుండా ఇంకేదైనా థియేటర్ పెడితే వీళ్ళు ఇంకెవడో అనుకుంటాడేమో, వీడికి మైదర్ కాదు ఇంకెవరో అనుకుంటారేమో అని ఇంకా నేను అదే ఫిక్స్ చేస్తాను. ఓకే సరే, ఇప్పుడు నీ కెరీర్లో ఎంత సమ్ అమౌంట్ నువ్వు సంపాదించావు అని చెప్పావు. దీన్ని యూట్యూబ్నే ఉపయోగించకుండా ఒక సైడ్ ఇన్కమ్ లాగా ఒక కేఫ్ లాంటిది ఏదో పెట్టావు, కేఫే బిజినెస్. ఎందుకు మళ్ళీ దాంట్లోకి ఎందుకు అడిగేసావు?
అంటే ఏమో నాకైతే అనిపించింది ఏంటంటే బిజినెస్ ఈజ్ ద రైట్ ప్లాట్ఫామ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. ఎవరికైనా సరే బిజినెస్ అనేది చాలా బెస్ట్. దానికి ఇన్వెస్ట్మెంట్ లేక చాలామంది ఆగిపోతారు కానీ ఇన్వెస్ట్మెంట్ ఉంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ బిజినెస్కే ప్రియారిటీ ఇస్తారు. ఎందుకు? దాంట్లో ఉన్న మనీ ఇంకెక్కడా ఉండదు. దట్ ఈస్ ఫర్ షూర్ అబ్బా. ఇప్పుడు అంతెందుకు, ఇప్పుడు నేను F&B పెట్టాను, ఇది ఫుడ్ అండ్ బెవరేజ్ సెక్షన్లో నేను పెట్టాను. ఇప్పుడు దర్ఫీ కేఫే నేను ఒక మాల్లో పెట్టాను, చిత్రాలయ మాల్ అని, అక్కడ జగదాంబ పక్కన ఉంటుంది, 2nd ఫ్లోర్లో పెట్టా అది. సో నాకు మూవీస్ ఉన్న రోజులు పీక్ వాకిన్స్ ఉంటున్నాయి, మూవీస్ లేని రోజులు కూడా నా ప్రమోషన్స్ వల్ల నా ఆడియన్స్ వస్తున్న వాకిన్స్ ఉంటున్నాయి. అది కాకుండా లోకల్ పేజెస్ ప్రమోషన్స్ కూడా ఉంటాయి. సో వాళ్ళు ఎలాగో వాటి త్రూ చాలామంది తెలుస్తుంది, అందరూ వస్తున్నారు. ఇంకా మనం ఆన్లైన్ డెలివరీ ప్లాట్ఫామ్స్లో ఇంకా ఇప్పుడు నాకు తెలిసి ఇంకొక 1 or 2 డేస్లో అవుతుంది. నేను ఇక్కడ ఉన్నాను కానీ అక్కడ అది అయిపోయేలా సెట్ చేసి వచ్చాను నేను. సో అవి నడుస్తాయి అక్కడ. సో అవి వస్తే ఇంకా ఫ్లో పెరుగుతుంది. ఇంకా మనం ఓన్లీ వాకిన్స్ మీద నడుస్తున్నప్పుడే స్టార్టింగ్ ఈ మాత్రం బిజినెస్ చేస్తున్నామంటే నాకు అరౌండ్ ఒక స్టార్ట్ చేసిన తర్వాత Day 7 2nd సండే పడింది, 28,000 బిజినెస్ అయింది. సో ఒక F&Bలో స్టార్టింగ్ వీకెండ్లో ఇంత బిజినెస్ జరగడం అనేది చాలా రేర్ అని అక్కడ లోకల్ బిజినెస్ పీపుల్ కొంతమంది నాకు అంటే పరిచయం అయ్యారు. ఒకటి ఉంటుందంట, ఒక గ్రూప్ లాగా, సిండికేట్ అంటే ఏదో మరి బ్యాడ్ వర్డ్లా తయారైపోయింది సినిమాల వల్ల, కానీ ఒక గ్రూప్ లాగా ఉంటారు. సో వాళ్ళు కొంతమంది అప్రోచ్ అయ్యారు, చాలామంది, వాళ్ళంతా చెప్పారనమాట. చాలా గ్రేట్ అసలు. అండ్ ఇప్పుడు మార్కెట్ ఇలా ఉన్నందుకు అండ్ ఇప్పుడు ఈ ఫ్లో ఏదైతే తక్కువ ఉందో పీపుల్ ఫ్లో, దానికి నువ్వు ఈ బిజినెస్ చేస్తున్నావు అంటే స్టార్టింగ్లో గ్రేట్ అని చెప్తున్నారు. సో వితిన్ ఫ్యూ డేస్లో ఇంకా ముందుకెళ్తుంది. సో ఆ ప్లానింగ్ ఉంది నాకు. అండ్ తర్వాత ఫ్రాంచైజ్ కాన్సెప్ట్ ఉంది. బికాజ్ నేనే పెట్టాలంటే పెట్టచ్చు, మేబీ ఇది బాగా సక్సెస్ అయిన తర్వాత. అది నాకు టైం పడుతుంది, ROI జరగాలి, ఇంకా మళ్ళీ ప్రాఫిట్స్ ఎక్కువ రావాలి. మనం ఇంకొక దగ్గర పెట్టాలంటే మనకి ప్రాఫిట్స్ వస్తాయి. నాకు ఫస్ట్ మంత్ నుంచే ప్రాఫిట్ జోన్లో ఉన్నాను నేను ఆల్మోస్ట్, బికాస్ ఆఫ్ ద బిజినెస్ అండ్ దట్స్ ఇట్. అంటే రెంట్ అన్నీ చూసుకున్నా కూడా డెఫినెట్గా కొంత ప్రాఫిట్ జోన్లో ఉన్నాను నేను. తర్వాత ఇంకా పెరుగుతుంది. బట్ మనం ఇంకొక బ్రాంచ్ పెట్టాలి అంటే మనం ఓన్గా, ఇప్పుడు నేను ఎవ్వరూ లేకుండా పెట్టాను, నేను ఒక్కడనే పెట్టా. ఎవ్వరూ లేకుండా పెట్టాలి అంటే దట్స్ ఎ హజల్. దానికి కొంచెం ఎక్కువ ఏమంటారు ప్రాఫిట్స్ అనేవి కావాలి, హ్యూజ్ కావాలి. సో టైం పడుతుంది మనకి, ఒక 2 years పట్టచ్చు, అప్పుడు ఇంకోటి పెడతాం. ఇలా టైం టేకింగ్ ఎందుకు ఒకటి. రెండోది అన్నీ నేను చూసుకోవాలన్నా కూడా ఇబ్బందే. ఇప్పుడు ఈ కెఫే చూసుకుంటూ యూట్యూబ్లో ఇన్ని ఛానల్స్ చేస్తున్నాను నేను ఒక్కడనే. మళ్ళీ నాకు ఎవరో టీం కూడా లేరు కదా, నీకు కూడా ఐడియా ఉంటుంది. ఒక్కడనే చేస్తా, మొబైల్స్లోనే చేసుకుంటా మొత్తం. ల్యాప్టాప్ ఉంది వాడతా కొంచెం, బట్ అన్నిటికీ కాదు. సో అలాంటి ఒక సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మల్టిపుల్ సిటీస్లో మల్టిపుల్ బ్రాంచెస్ పెట్టి మల్టిపుల్ థింగ్స్ని హ్యాండిల్ చేయాలంటే కొంచెం కాంప్లికేటెడ్, బాగా స్ట్రెస్ అవుతాను. పర్సనల్ లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది, యూనో ఈ కెరియర్ ఇప్పుడు ఏదైతే యూట్యూబ్ ఉందో దాన్ని సరిగ్గా చేయలేను. అఫ్కోర్స్ దీనికంటే ఒకవేళ అన్నీ అనుకున్నట్టుగా కనుక జరిగితే బిజినెస్లో ఇంకెక్కువ వస్తుంది. కానీ ఇది నా కోర్ కదా, ఇది నా మెయిన్ కదా, దీని నుంచే కదా నేను దాన్ని స్టార్ట్ చేసింది, దీని నుంచే కదా నాకు అక్కడ ప్రేక్షకులు వస్తుంది. అరే ఇది మహిదర్ కేఫ్ అని చెప్పే కదా వస్తున్నారు, మహిదర్ అనేటోడు ఎలా తెలిసాడు, దీనివల్లే కదా. సో దీన్ని నేను వదలలేను, దీన్ని విడలేను, దాన్ని విడకూడదు. ఏదో సినిమా డైలాగ్ అది, సన్ ఆఫ్ సత్యమూర్తి. సో సేమ్ అదే పరిస్థితి. మరి పెళ్లి చేసుకో, మీ ఫియాన్సీ చూసుకుంటారు బిజినెస్, నువ్వు యూట్యూబ్ చూసుకుంది కానీ ఉంటుంది. బట్ మళ్ళీ ఎందుకు మరీ ఎక్కువ ఇబ్బంది పెట్టడం తన్ని కూడా. చేసుకో. ఎప్పుడు మ్యారేజ్ ఇందాక చెప్పా, ఇయర్ ఎండ్లో. ఎవరు అమ్మాయి? అప్పుడు రివీల్ చేస్తా, అప్పుడు రివీల్ చేస్తా. అయినా ఆల్రెడీ అందరికీ ఇన్స్టా ఫాలో అవుతున్న వాళ్ళు అందరికీ తెలుసు. అదే మేము వీడియోస్ పోస్ట్ చేస్తుంటాం తర్ఫీ కోసం, అలా తనే. సూపర్. అయితే ఇక అంటే చాలా విషయాలు అయితే బయటకైతే తీసుకొచ్చాను. ఇగో నీ పేరు మెహిదర్ కదా, మెహిదర్ని 1 wordలో డిఫైన్ చేయమంటే ఏం చేస్తావు? అంటే మహిదర్ అనే పేరు బేసిక్గా మా అమ్మగారు ఆలోచించి పెట్టింది ఏంటంటే విష్ణుమూర్తి పేరు. అంటే మహి అంటే భూమి, ధర్ అంటే ధరించినవాడు, భూమిని ధరించినవాడు నరసింహస్వామి. ఐ మీన్ నరసింహస్వామి కాదు, అదే వరాహ అవతారం, వరాహ నరసింహస్వామి కదా సింహాచలం, నాకు అలా వచ్చేసింది. సో వరాహ అవతారం కదా, సో ఆ సెన్స్లో ఈ పేరు పెట్టారు నాకు, మహిదరు, విష్ణుమూర్తి పేరు, భూమిని ధరించినవాడు అన్నట్టు. బట్ వాట్ ఈజ్ మహిదర్ అంటే ఇంకా దానికి నేను ఏం చెప్తా, అది అవతల వాళ్ళు చెప్పాలి. నన్ను చూసి నేను ఇంతసేపు మాట్లాడా కదా, నీతో ఒక 1 hour పైన మాట్లాడా నాకు తెలిసి. సో అంతసేపు మాట్లాడిన దాన్ని బట్టి నువ్వు చెప్పాలి. ఈవెన్ నేను ఎవరితోనైనా గొడవ పెట్టుకున్నా వాళ్ళు కూడా నాతో మళ్ళీ మంచిగా ఉండడానికి ప్రిఫర్ చేశారు. అది ఆయన మంచితనం కూడా అయి ఉండొచ్చు, ఆయన గొప్పతనం అది కూడా నేను కాదన్నాను. బట్ ఎట్ ద సేమ్ టైం ఏమో ఎక్కడో
నేను ఇంతకుముందు బిహేవ్ చేసిన ఆ గుడ్ థింగ్ ఏదైతే ఉందో, ఇంతకుముందు నాలో ఉన్న గుడ్ ఏదైతే ఉందో అదే అయి ఉండొచ్చు కదా, మళ్ళీ నా మీద ఒక పాజిటివ్ ఒపీనియన్ తేడానికి. మైట్ బి. బట్ వాట్ ఈస్ మహిదర్ అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ అబ్బా, అది ఒకటే చెప్పగలుగుతాను నేను అంతే. ఓకే. సో వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. అందుకే నేను చెప్పినవి నీకే కొన్ని నచ్చలేదు, ఇంకా అక్కడ వాళ్ళకి ఏం నచ్చుతాయి చెప్పు, కొంతమందికి అలాగే ఉంటుంది మరి. సర్లే, ఇప్పుడు ఫ్యూచర్లో యూట్యూబ్ ఎలా ఉండబోతుంది? యాజ్ ఇట్ ఈస్ లోగా ఏం చేంజ్ అవ్వదు, అలాగే ఉంటుంది. నైస్ జోక్. ఫ్యూచర్లో యూట్యూబ్ నిజంగా టూ మచ్ కాంపిటీషన్ అయిపోద్ది కదా. నీకు ఇప్పుడు క్రియేటర్స్ ఎక్కువైపోయారు ఇప్పటికే. లైక్ ఇంకా ఇప్పుడు నేను మొదలుపెట్టింది 2018లో, అప్పుడు మొదలుపెట్టిన టైంకి 100ల్లో ఉంటే, తర్వాత నేను పీక్స్లోకి వచ్చిన టైంకి వేలల్లో ఉంటే, ఇప్పుడు లక్షల్లో ఉన్నారు. నెక్స్ట్ మిలియన్స్లోకి వెళ్తుంది, 2 మిలియన్ 3 మిలియన్ అట్లా. ఓన్లీ తెలుగు రాష్ట్రాల నుంచి చెప్తున్నాను నేను. క్రియేటర్స్ కౌంట్ అలా కూడా తగ్గిపోద్ది కదా, ఇంకా తగ్గిపోద్ది ఆటోమేటిక్గా. అందరూ చేసుకుంటే చూసేటోళ్ళు ఎవరు? వాళ్ళ వీడియోలు ఆడే చూసుకోవాలి, ఇంకా నా వీడియోలు చూసుకోవాలి, ఇంకా అందరూ చేసేటోళ్ళు అయితే. సూపర్ సూపర్, నిజమే కదా. అంతే, టూ మచ్ కాంపిటీషన్ పెరుగుతుంది. సో బట్ అట్ ద సేమ్ టైం కొంతమందికి వేరే రకంగా వర్క్ వస్తుంది. లైక్ థంబ్నెయిల్ డిజైనర్స్కి వర్క్ పెరుగుతుంది, ఎడిటర్స్కి వర్క్ పెరుగుతుంది. ఈ కేటగిరీలో కూడా ఓకే వీ క్యాన్ గెట్ జాబ్స్ అనే ఫీల్ వస్తుంది. అండ్ యూనో యూట్యూబ్ అంటే, సోషల్ మీడియా అంటే యూట్యూబే ఏ చేస్తా వీడియోలు చేసుకుంటావా అనే ఫీలింగ్ ఉంది ఇప్పటికీ కూడా చాలామందికి. సో అది పోతుంది కొంచెం. సో దాన్ని కూడా ఒక రెస్పెక్టబుల్ జాబ్ అన్న ఫీల్డ్లోనే చూస్తారు మేబీ ఇన్ ఫ్యూచర్ అని అనుకుంటున్నాను. ఏమో జరగకపోతే నేనేం చేయలేనులే, అదొకటి ఉంటుంది. ఇలా కొన్ని చేంజెస్ ఉంటాయి. ఇంకా యూట్యూబ్ రూల్స్ అన్నీ స్ట్రిక్ట్ అవుతాయి. అండ్ సో దట్ బ్యాడ్ క్రియేటర్స్ ఎగిరిపోతారు కొంతమంది. సో కొత్త నీరు పుట్టుకొస్తుంది, పాత నీరు పోతుంటుంది. ఇట్ హ్యాపెన్స్ అంతే. సూపర్. చాలా అంటే మంచిగా మాట్లాడుకున్నావు, మంచి విషయాలు తెలియజేసావు. నాకు ఎక్కువ బాగా నచ్చింది ఏంటంటే, ఆదిరెడ్డి గారు కానీ నామినేషన్ కానీ నువ్వు బిగ్ బాస్లోకి వెళ్తే వాళ్ళు ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇక బిగ్ బాస్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను. చూద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి TV5.